السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فقد قال الله تبارك وتعالى في قرآن المجيد الذين آمنوا ولم يلبسوا إيمانهم بظلم أولئك لهم الأمن وهم مهتدون اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ అనుగ్రహంతో ఈరోజు మనము ఆయన ధర్మం గురించి, ఆయన ఔన్నత్యం గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన పంపిన గ్రంథం గురించి, ఆయన పంపిన ప్రవక్త గురించి, ఆయన అవతరింపజేసిన ధర్మం గురించి మాట్లాడుకునేటటువంటి గొప్ప సదవకాశాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించినందుకు అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు. అల్హమ్దులిల్లా. సోదరులారా, మనలోని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున, ఏదో ఒక సందర్భంలో మరణాన్ని ఖచ్చితంగా రుచి చూడవలసి ఉంది. అయితే ఎప్పుడైతే మానవుడు తల్లి గర్భం నుండి బయటకు వస్తాడో, వచ్చిన తరువాత తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బావ, బహమర్ది, పెదనాన్న, చిన్నాన్న, అత్త, మామ అన్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఇహలోకంలో ఏర్పడతాయి. ఎప్పుడైతే మానవుడు ఇహలోకాన్ని వీడిపోతాడో ఆ బంధాలన్నీ కూడా తెగిపోయి ఒంటరిగా పరలోకానికి ప్రయాణం అవ్వవలసినటువంటి స్థితి ఉంటుంది. సోదరులారా, ఇహలోకంలో ఏ విధంగా మనకు తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, చుట్టాలు, అయిన వాళ్ళు, ఇరుగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఏ విధంగా తోడున్నారో ఆ విధంగా రేపు నీకు కడదాకా ఎవరు కూడా నీకు తోడు రారు. కేవలం నీవు చేసుకున్నటువంటి కర్మలు, మంచి పనులు మరియు చెడ్డ పనులు, ఇవి మాత్రమే నీకు తోడుగా నిలుస్తాయి. అయితే సోదరులారా, ఎప్పుడైతే మానవుడు ఇహ లోకాన్ని విడిపోతాడో ఆ క్షణము దైవదూతలు అతనికి శుభవార్తనైనా వినిపిస్తారు, లేదా దుర్వార్తనైనా వినిపిస్తారు. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించిన తర్వాత తన జీవితంలో ఎప్పుడు షిర్కుకు రవ్వంత కూడా చోటివ్వకుండా తన విశ్వాసాన్ని, తన ఆచరణను ఎవడైతే కాపాడుకున్నాడో అలాంటి వ్యక్తి సఫలీకృతుడవుతాడు. మరెవరైతే తమ విశ్వాసంలో షిర్కును ప్రవేశింపజేసుకున్నాడో, ఎవడైతే మూఢనమ్మకాల వెంట, బిద్అత్ వెంట పడ్డాడో అలాంటి వ్యక్తి పరలోకంలో తీవ్రంగా నష్టపోతాడు. అలాంటి వ్యక్తికి దైవ దూతలు దుర్వార్తను వినిపిస్తారు. ఎప్పుడైతే మనిషి మరణ వేదనలో ఉంటాడో, ఇంకా అతని ప్రాణం తీసుకోవడానికి దైవ దూతలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు
ఆ వ్యక్తి పసిగడతాడు, గుర్తెరుగుతాడు తన నిజ దైవం ఎవరు. సోదరులారా, ముందుగా విశ్వాసి ప్రాణం తీసుకోవడానికి వచ్చినటువంటి దైవదూతలు విశ్వాసికి శుభవార్తనిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా ఫుస్సిలత్లో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లదీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మ ఇస్తఖాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక. ఎవరైతే అల్లాహ్యే మా ప్రభువు అని పలికి ఆ మాట మీద దృఢంగా స్థిరంగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారి వద్దకు తతనజ్జలు అలైహిముల్ మలాయిక దైవదూతలు దిగి వస్తారు. అల్లా తఖాఫు వలా తహజను, మరియు మీరు భయపడకండి, దుఃఖించకండి. వఅబ్షిరు బిల్ జన్నతిల్లతి కుంతుం తుఅదూన్, మరియు మీ కొరకు స్వర్గ శుభవార్తను తీసుకొని వచ్చాము. మీరు భయపడవద్దు, మీరు దుఃఖించవద్దు. ఇహలోకంలో మీకు మేము ఏ విధంగా స్నేహితులుగా మీ వెంట ఉన్నామో పరలోకంలో కూడా మీకు తోడుగా ఉంటాము. మీరు భయపడవద్దు, దుఃఖించవద్దు అని దైవదూతలు అంటారు. ఎవరితో అంటారు? ఎవరి ప్రాణమైతే తీసుకోవటానికి దైవదూతలు ఆకాశం నుండి దిగి వచ్చారో ఆ వ్యక్తితో దైవదూతలు మాట్లాడుతారు. అల్లా తఖాఫు వలా తహజను, నువ్వు భయపడవద్దు, దుఃఖించవద్దు, నీకేం భయం లేదని దైవదూతలు భరోసా ఇస్తారు. దైవదూతలు కంటికి కనిపించే అంత దూరం కూర్చుంటారు. మలకుల్ మౌత్ అలైహిస్సలాం తల వద్ద వచ్చి కూర్చుంటాడు. అప్పుడు అతనికి శుభవార్తను వినిపించిన తర్వాత ఒక కుండలో నుంచి నీరు ఏ విధంగా తేలికగా బయటకు వస్తుందో ఆ విధంగా అతని ప్రాణాన్ని తేలిగ్గా తీయడం జరుగుతుందన్నమాట. అతని ఆరాటం ఎలా ఉంటుందంటే, ఎప్పుడెప్పుడు నేను అల్లాను కలుసుకోవాలా అన్నటువంటి ఆతృత అతనిలో ఉంటుందన్నమాట. తర్వాత అతని ప్రాణాన్ని తీసుకోవడానికి వచ్చినటువంటి దైవదూతల ముఖాలు పున్నమి చంద్రుని వలె వెలిగిపోతూ ఉంటాయన్నమాట. సంతోష శుభవార్తను తీసుకొచ్చినటువంటి ఆ దైవదూతలు మహా అందంగా అతని కంటికి కనిపిస్తారు. వారి చేతిలో తెల్లటి కఫన్ ఉంటుందన్నమాట. ఆ కఫన్లో అతని ఆత్మను చుట్టుకొని ఆకాశాలపైకి వెళ్ళిపోతారు. ఆకాశ ద్వారాలలో ఉన్నటువంటి దైవదూతలందరూ కూడా అల్లాహ్తో దువా చేస్తారు, అల్లా ఆ పవిత్రమైనటువంటి ఆత్మ మా యొక్క ఆకాశ ద్వారాలలో ప్రవేశింపజేయి అని అల్లాహ్తో దువా చేస్తూ ఉంటారు. ఈ విధంగా 7 ఆకాశ ద్వారాలన్నీ కూడా తెరవబడతాయి. 7వ ఆకాశం పైన ఉన్నటువంటి ఇల్లియీన్ అనేటటువంటి సజ్జనుల యొక్క పేర్లు నమోదు చేయబడేటటువంటి గ్రంథం అక్కడ ఉంటుంది. ఆ గ్రంథంలో ఈ పుణ్యాత్ముని పేరు రాయటం జరుగుతుంది. సోదరులారా, మనందరి యొక్క పేర్లు కూడా ఇల్లీన్ గ్రంథంలో అల్లా తాలా నమోదు చేయుగాక, ఆమీన్. ఆ విధంగా అల్హమ్దులిల్లా అతని స్థితి, అతని పరిస్థితి ఉంటుంది. మరి అవిశ్వాసి యొక్క పరిస్థితి ఏమిటి? అవిశ్వాసి ఎప్పుడైతే మరణ గడియలు దగ్గర పడతాయో అప్పుడు దైవదూతలు అతి భయంకరమైనటువంటి వికృతాకారంతో కలిగిన నల్లటి ముఖాలతో కలిగినటువంటి దైవదూతలు దిగి వస్తారు. అతనికి కంటికి కనిపించినంత దూరం దైవదూతలు కూర్చుంటారు. మలకుల్ మౌత్ అలైహిస్సలాం వచ్చి తల దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఎప్పుడైతే దైవదూతలను అతను చూస్తాడో గగ్గోలు పెడతాడు, ఏడుస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వన్నాజియాతి గర్కా వన్నాషితాతి నష్తా వస్సాబిహాతి సబ్హా ఫస్సాబికాతి సబ్కా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరా నాజియాతులో, నిర్దాక్షిణంగా దైవదూతల శరీరంలో దూరి ప్రాణాలు తెంపుకొని లాగుకొని వచ్చే దైవదూతల సాక్షిగా
వారు ఆ ప్రాణాలు తీసుకొని గాలిలో తేలాడుతూ పోతారు, పరస్పరం పోటీ పడతారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? విశ్వాసి యొక్క ప్రాణము కూజా నుండి ఏ విధంగా నీరు ఎంత సులభంగా వస్తుందో ఆ విధంగా విశ్వాసి యొక్క ప్రాణము తేలిగ్గా బయటకు వస్తుంది. కానీ అవిశ్వాసి ప్రాణము అంత తేలిగ్గా రాదు. ఎప్పుడైతే దైవదూతలు అల్లా స్మరణ చేస్తూ జిక్రు చేస్తూ వచ్చి అతని దగ్గర కూర్చుంటారో అప్పుడు అతనికి అర్థమైపోతుంది, నేను మోసపోయాను, నేను ఆరాధించినది దైవాన్ని కాదు, నేను రుజుమార్గం నుండి తప్పిపోయాను, ఈ రోజు నాకు శిక్ష పడటం ఖాయమని అతను బెంబేలెత్తిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, కల్లా ఇదా బలగతిత్ తరాఖియ వకీల మన్ రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతిస్ సాఖు బిస్సాక్ ఇలా రబ్బిక యౌమఇదినిల్ మసాక్. ఎప్పుడైతే గుండెలోని ప్రాణం గొంతు పక్కకు గల ఎముక వరకు చేరుకుందో, ఎప్పుడైతే ఒక కాలు మరో కాలుతో ఒడుసుకుంటుందో అప్పుడు అతను నేను ఇహలోకాన్ని వీడిపోతున్నాను, ప్రాణం పోయే సమయం దగ్గర పడింది, నేను నా ప్రభు వైపునకు మరలిపోయే సమయం దగ్గరయ్యింది అని గర్తిస్తాడు అన్నమాట. ఆ విధంగా అతను లోపల మదన పడిపోతూ ఉంటాడు. కల్లా ఇదా బలగతిత్ తరాఖియ వకీల మన్ రాక్. అయ్యా, మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా? నా ప్రాణం పోకుండా మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటే మంత్రించి ఊది నా ప్రాణం పోకుండా కాపాడగలిగితే గనక ఇప్పుడు వెళ్ళి నేను అల్లాను నమ్ముతాను, ఇప్పుడు వెళ్ళి నేను అల్లాను ఆరాధిస్తాను అన్నది అతని ఆలోచన. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా అతనికి గడువు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడనంటే అతనికి ఇవ్వవలసినటువంటి వయసును ఇచ్చాడు, ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇచ్చాడు, ఇవ్వవలసినటువంటి జీవితాన్ని కూడా ఇచ్చేశాడు. అయిపోయింది. ఇంకా చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది? ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. కావున ఇప్పుడు అతని పాశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. చాలా మంది చావు దగ్గర పడిన తర్వాత అల్లాను విశ్వసించేవారు కూడా ఉన్నారు. చాలా మంది చావు దగ్గర పడిన తర్వాత అల్లాను విశ్వసించిన ముస్లింలు అవిశ్వాసులైపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ముస్లిములుగా ఉండి జీవితాంతము చావు దగ్గర పడేటప్పుడు అవిశ్వాసులు అయిపోతారు చాలా మంది. ఎందుకో తెలుసా? చచ్చేవాడు మామూలుగా చావడు కదా, ఏదో ఒక జబ్బు కారణంతోనో, ఏదో ఒక యాక్సిడెంట్ కారణంగానో, ఏదో ఒక సమస్యతో చనిపోతాడు. ఆ చనిపోయేటప్పుడు ఆ జబ్బు కారణంగా మంచం మీద పడతాడు. ఆ నొప్పులకు ఆ బాధలకు తట్టుకోలేక అల్లాను దూషిస్తాడు. ఎక్కడున్నాడు పోవయ్యా దేవుడు అని చెప్పేసి. ఎంతో మంది మనం చూడట్లేదా? పరామర్శించడానికి వెళ్ళి నిన్నప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళి అల్లా ఉన్నాడయ్యా ఓర్పు వహించండి, ఎక్కడున్నాడు పోండి, అల్లా ఉంటే నాకెందుకు వస్తుంది ఈ కష్టం, నాకే ఎందుకు వస్తుంది ఈ బాధ అని అల్లాను తిట్టి విధిరాతను ధిక్కరించి అవిశ్వాసులైపోయే వాళ్ళందరూ ఉన్నారు సోదరులారా. అలాగే జీవితాంతం అవిశ్వాసిగా ఉండి చనిపోయేటప్పుడు కలిమా బలికి విశ్వాస స్థితిలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అల్హమ్దులిల్లా. ఆ విధంగా అతను ఎంత గగ్గోలు పెట్టినా, ఎంత ఏడ్చుకున్నా, ఎంత గింజుకున్నా దైవదూతలు ఏ మాత్రం కూడా అతనికి గడువు ఇవ్వరు. దాని తర్వాత, ఓ నీచమైన ఆత్మ, ఓ దురాత్మ, ఈరోజు నీ ప్రభువు ఆగ్రహాన్ని రుచి చూద్దు గాని పద అని చెప్పేసి దైవదూతలు అంటారు. ఆ దైవదూతల నల్లటి ముఖాలు, వికృక్తాకారమైనటువంటి వారి యొక్క ముఖాలు చూస్తేనే సగం బెంబేలెత్తిపోతాడు. పైగా వాళ్ళు ఏమంటున్నారు? ఈ రోజు నీ ప్రభువు యొక్క కోపము, ఆగ్రహము ఎలా ఉంటుందో గాని చూద్దు పదానని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమండి, ఎప్పుడైనా సరే
పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మీ వద్దకు వచ్చి, మిమ్మల్ని మా సిఐ సార్ పిలుస్తున్నారు, నీకు స్టేషన్లో ఉంటుంది పద అని చెప్పేసి అంటే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతగా గుండెలు అదిరిపోతాయి, ఎంతగా భయపడిపోతారు. మరి దైవ దూతలు అల్లా ఆగ్రహం ఎలా ఉంటుందో రుచి చూద్దు కానీ పద అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ తీసుకెళ్తున్నారంటే ఆ భయానకమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి సోదరులారా. ఆ విధంగా అతని ఆత్మను తీసుకొని కుల్లి కంపు కొడుతున్నటువంటి ఆ కఫన్లు చుట్టుకొని ఆకాశాల వైపునకు వెళతారు. మొదటి ఆకాశ ద్వారంలో ఉన్న దైవ దూతలు అతని కోసం ఆకాశ ద్వారాలు తెరవరు. అక్కడ నుంచి విసిరేస్తే 7 భూముల కింద ఉన్నటువంటి సిజ్జీన్ అనేటటువంటి దురాత్మలు, దుర్మార్గుల యొక్క పేర్లు నమోదు చేయబడినటువంటి గ్రంథం ఉంటుంది. పాపాత్ముల యొక్క పేర్లు చేర్చబడినటువంటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఆ అవిశ్వాసి యొక్క పేరు నమోదు చేయటం జరుగుతుంది సోదరులారా. మరి ఆలోచించండి, మన పేరు ఇల్లీన్ గ్రంథంలో ఉండాలా, సిజ్జీన్ గ్రంథంలో ఉండాలా? మనమే డిసైడ్ చేసుకోవాలి సోదరులారా. పరలోకం అంటే ఆషామాషా తమాషా కాదు. అల్లా సుబ్హానహు వ తఆలా ఏదో ఆడుకోవడానికో తమాషా చూడటానికో అల్లా మనల్ని పుట్టించలేదు. ఈరోజు ప్రాపంచిక జీవితము ఏ విధంగా అయిపోయిందంటే సోదరులారా, అల్లా యొక్క కార్యక్రమం ఒకవైపు, ప్రాపంచిక యొక్క కార్యకలాపాలు మరోవైపు పెడితే కనుక 99% ప్రాపంచిక కార్యకలాపాల వైపే అడుగులేస్తున్నారే తప్ప దైవ మార్గం వైపునకు వెళ్ళి సమయం తీయడానికి ఎవరు కూడా సాహసం చేయటం లేదు. సోదరులారా, ఇబ్రాహీం నఖీ అనేటటువంటి ఒక ధార్మికవేత్త, ఆయన చనిపోయేటప్పుడు ఏడుస్తున్నారు. చుట్టూ వచ్చిన వారు అడిగారు, గురువు గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని. నా వద్దకు మరణ దూతలు వస్తారు, స్వర్గ శుభవార్తనైనా ఇస్తారు, లేదా నరక దుర్వార్తనైనా ఇస్తారు. ఏ వార్తను నాకు అందిస్తారోనని నేను భయంతో ఏడుస్తున్నానని చెప్పారు. సోదరులారా, వారి జీవితాలు నిద్ర లేచినప్పటి నుంచి పడక మీదకి చేరుకునేంత వరకు ధర్మ మార్గంలోనే వారి సమయం అంతా గడిచేది. రాత్రులు తహజ్జుద్ నమాజులో నిలబడ్డారంటే గంటలు గంటలు గడిచిపోయేది. సుదీర్ఘమైనటువంటి ఆరాధనలు, రోజు మార్చి రోజు ఉపవాసాలు పాటించేటటువంటి వాళ్ళు, సదకాలేమి, దాన ధర్మాలేమి, దువాలేమి, హజ్ ఏమి, ఉమ్రా ఏమి, ఖురాన్ చదవడమేమి, జిక్ర్ అజ్కార్లేమి, వాళ్ళ ఆరాధనలు, వాళ్ళ ఆచరణలు లెక్క కట్టలేనన్నివి సోదరులారా. అంతటి సదాచరణ చేసుకొని కూడా, అంతటి జ్ఞానం ఉండి కూడా, అన్ని పుణ్యాలు సంపాదించుకొని కూడా వారు అల్లాతో భయపడుతున్నారంటే ఈరోజు మన ఆరాధనలు ఎక్కడున్నాయి ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇదే మజీదులో ఎంతమంది ఫజర్ నమాజ్ ఆచరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. జుమ్మాకైతే మజీదులు ఫుల్ అయిపోతున్నాయి, మరియు జుహర్, అస్ర్, మగ్రిబ్, ఇషాలో కూడా 1, 2 సఫులు పూర్తయిపోతున్నాయి. మరి ఫజర్ నమాజ్ యొక్క సంగతి ఏంటి? ఇమాం సాబ్తో పాటు 2, 3 అంతే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఫజర్ నమాజు జమాత్తో చదవలేదంటే అతను మునాఫిక్ అని చెప్పారు. మరి ఈరోజు నేను మునాఫిక్లో ఉన్నానా లేనా? మనకై మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా. మరి మునాఫికులు ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకు బుద్ధి పట్టినప్పుడు, ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు, ఎప్పుడు పని అయిపోతే అప్పుడు, ఎప్పుడు తీరిక లభిస్తే అప్పుడు చదివే దాన్ని నమాజ్ అన్నారు సోదరులారా. అల్లా నిర్ధారించినటువంటి వేళల్లో నమాజు చదివేవాడే అసలు సిసలైనటువంటి ముస్లిం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే బకరాలో తెలియజేస్తున్నాడు, వస్తఈను బిస్సబ్రి వస్సలా వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషిన్. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు తెలుసా? మీరు ఓర్పు సహనం ద్వారా, నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని కోరండి. వ ఇన్నహా లకబీర్, నమాజ్ అనేది చాలా పెద్ద పనే. అల్లాహ్ అంటున్నాడు నమాజ్ అనేది
చాలా పెద్ద పని, అదేం సులభమైంది ఏం కాదు. రోజుకు 5 పూటల నమాజ్ అంటే అది పెద్ద పనే, చిన్న పనేం కాదు. ఖబీర్, పెద్ద పనే. ఇల్లా అలల్ ఖాషీన్, కానీ అల్లా అంటే భయం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా సులభం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఫజర్ అజాన్ వస్తుంది, అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, నమాజు నిద్ర కంటే శ్రేష్టమైనది, మేలైనది అన్నటువంటి పిలుపు మస్జిద్ నుండి వినబడుతున్నప్పుడు ఇది నాపై ఉన్నటువంటి హక్కు, అల్లా హక్కును నేను నెరవేర్చడానికి అల్లా గృహానికి వెళ్ళాలి అన్నటువంటి భయం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో అతనే నిజమైనటువంటి ముస్లిం. అజాన్ ఇస్తుంది జీతానికి పనిచేసే ఇమామో ముఅజ్జినో అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పిలుపు ఎవరి తరపు నుండి ప్రకటన చేయబడుతోంది, ఇది మనం ఆలోచించాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఫజర్ నమాజు, ఇషా నమాజు బద్ధకం చూపుతారో వాళ్ళు మునాఫికులు, కపటులు అని చెప్పారు. కావున సోదరులారా, నమాజులు ఆచరించాలి. మరి అంత పెద్ద ముహద్దిసీన్లే వాళ్ళు మరణ సమయంలో ఏడుస్తున్నారు, మన నమాజులు ఏ పాటివి, మన సదాచరణ ఏ పాటిది, మన పుణ్యాలు ఏ పాటివి, మనం మాత్రం మనకేదో స్వర్గము రాసిచ్చేసినట్టు, స్వర్గం మనకు ఖాయమైపోయినట్టు దర్జాగా మనం బజార్లలో తిరుగుతూ ఉన్నాం. పుణ్యాలు అంతంత మాత్రమే, సత్కార్యాలు అంతంత మాత్రమే. ఏ ధైర్యంతో మరి నువ్వు రేపు మరణానికి సిద్ధమవుతున్నావు ఒక్కసారి ఆలోచించండి. నీ వద్ద కూడా ఏదో ఒక రోజు మృత్యుదూత వస్తాడు, నీకు కూడా ఏదో ఒక రోజున స్వర్గ శుభవార్త లేదంటే నరక దుర్వార్త వినిపిస్తాడు. నీ దగ్గర నుంచి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్క తీసుకుంటాడు. ఆ రోజున నీ పరిస్థితి ఏమిటి? కావున సోదరులారా, మనం సంపాదన కోసం సమయం తీస్తున్నాము, వ్యాపారాల కోసం సమయం తీస్తున్నాము, ఉద్యోగాల కోసం సమయం తీస్తున్నాము, ప్రాపంచిక ప్రతి కార్యకలాపాల కోసం మనం సమయం తీస్తున్నాము. అల్లా ఆరాధన కోసం మాత్రం మనము సమయం తీయలేకపోతున్నాము. అందరికంటే చివర్లో మజీదుకు వచ్చేది మనమే, సలాం చెప్పిన వెంటనే అందరికంటే ముందు బయటికి పరిగెత్తేది మనమే. అందుకే ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు అన్నారు, పక్షుల లాంటి వారు మునాఫికులు అన్నారు. పక్షుల లాంటి వారేంటి అంటే, పక్షి ఏ విధంగానైతే గింజలు తినడానికి ఇలా 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 కొట్టి తుర్రును ఎగిరిపోతుందో ఆ విధంగానే తొందరగా మస్జిద్కు రాకుండా ఆలస్యంగా మస్జిద్కు వచ్చి టక టక మని సజ్దాలు చేసి మళ్ళీ తొందరగానే వెళ్ళిపోతారన్నమాట. ఆరాధనలో ప్రశాంతత ఉండదు అలాంటి వారు. మరి ఏ ధైర్యంతో మనం ఉన్నామో, రేపు మరణం వస్తే అల్లాహ్ దగ్గర మనం ఏం చూపించి అడుగుతాం? అల్లా నన్ను నరకం నుండి రక్షించు అని మీరు అడగాలంటే మీ చేతిలో ఎన్నో కొన్ని సత్కార్యాలు ఉండాలి కదా. అల్లా నాకు స్వర్గాన్ని ప్రసాదించు, స్వర్గంలో స్థానాలు ప్రసాదించు అని మీరు అడగాలంటే మీకు ఎన్నో కొన్ని పుణ్యాలు ఉండాలి కదా. మరి ఏం చూపెడతారు? మరి ఇంకా దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళెవరనంటే, జుమ్మా నమాజుకు వచ్చేటటువంటి వాళ్ళు చివరి వక్తు, ఇంకా ఖతీబు ప్రసంగం అంతా ముగించుకొని మెంబరు దిగేటప్పుడు వస్తారు. దేనికి వస్తారు? ఒంటెను కుర్బానీ ఇచ్చినంత పుణ్యము పోగొట్టుకున్నారు, ఆవును కుర్బానీ ఇచ్చినంత పుణ్యం పోగొట్టుకున్నారు, పొట్టేలును కుర్బానీ ఇచ్చినంత పుణ్యం పోగొట్టుకున్నారు, కోడి గుడ్డును దానం చేసినంత పుణ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇంక దేనికి వచ్చినట్టు వాళ్ళు? వారానికి ఒక్క రోజును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పవిత్ర దినంగా, పండగ దినంగా ఇచ్చాడు. అల్హమ్దులిల్లాహ్. ఎవరైతే జుమ్మా రోజున అందరికంటే ముందు మొదటి వక్తులో వచ్చి తన విధిరాతులో ఉన్నన్ని నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు చదువుకొని దువా చేసుకొని సూరే కహఫ్ పఠనం చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద దరూద్ పఠించి ఎవరైతే తన క్షమాపణ కొరకు అల్లాహ్తో దువా చేసుకుంటూ శ్రద్ధగా ఖతీబు చెప్పే ప్రసంగాన్ని విని నమాజ్ చదువుకుంటాడో అతని యొక్క పాపాలు మళ్ళీ వచ్చే జుమ్మా వరకు మధ్యలో జరిగిన పాపాలన్నీ కూడా మాఫ్ చేయబడతాయి. సోదరులారా, అంతటి ఘనతను పెట్టుకొని నాకు పని నుండి రాలేకపోయాను, షాపులో లేట్ అయింది రాలేకపోయాను, నేను ప్రయాణం మీద ఉన్నాను,
ఇన్ని కథలు కహానీలు చెబితే ఇంకా ఏం చూసి అల్లా నీకు పుణ్యాన్ని ఇస్తాడు? సోదరులారా, కావున అంతటి పెద్ద ధార్మిక పండితులయ్యి ఉండి కూడా వారు అల్లాతో ఏడ్చుకున్నారు, అల్లా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మనం మాత్రము అల్లాతో భయభక్తులు కలిగి ఉండకుండా మనకేదో స్వర్గం ఖాయమైపోయినట్టు స్వేచ్ఛగా మనం ప్రపంచంలో తిరుగుతున్నాం. సోదరులారా, అల్లాహ్ పట్ల భయభక్తులు అవలంబించాలి, సదాచరణ పెంచుకోవాలి, పుణ్యాలు చేయటానికి పరిగెడుతూ ఉండాలి. సోదరులారా, రేపు ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సమక్షంలో ఎవరైతే షిర్కు చేశారో, ఎవరైతే బిద్అత్ చేశారో, ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. ముఖ్యంగా ఈరోజు ముస్లిం సమాజంలో షిర్క్ అనేది అతి భయంకరంగా ప్రబలిపోయింది. సోదరులారా, ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతర దైవాలను భాగస్వామ్యులుగా చేర్చారో వాళ్ళందరూ కూడా తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర నుండి సంజాయిషి ఇచ్చుకోవాల్సిందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా సాఫాత్ లో తెలియజేస్తున్నాడు, ఉహ్షురుల్ లదీన జలము వఅజ్వాజుహుం వమా కాను యఅబుదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో అంటాడు, ఎవరెవరైతే నాతో భాగస్వామ్యాలను కల్పించారో, నాతో పాటు దేవుళ్ళను కల్పించుకున్నారో వాళ్ళందరినీ ఒక చోట జమ చేయండి. ఎవరెవరిని? ఆరాధ్య దైవాలని, దాసులని. వఅజ్వాజుహుం వమా కాను యఅబుదూన్, దాసులను మరియు దేవుళ్ళని ఇద్దరిని జత కలపండి అని అల్లాహ్ తాలా తెలియజేస్తాడు. మిన్ దూనిల్లాహి ఫహ్దూహుం ఇలా సిరాతిల్ జహీం, వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళండి అని అల్లాహ్ తాలా అంటాడు. ఎవరిని? దైవాలని మరియు దాసుల్ని, ఇరువురిని కూడా దైవదూతలు తీసుకెళ్తారు. మళ్ళీ అల్లాహ్ అంటాడు, వకీఫుం ఇన్నహుం మస్ఊలూన్, ఆపండి వకీహుం, ఆపండి వాళ్ళని, మస్ఊలూన్, వాళ్ళతో కొన్ని ప్రశ్నలు వేసేది ఉంది, ఆపండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాళ్ళు దేవుళ్ళు ఒకవైపు, దాసులు ఒకవైపు ఉంటారు. అల్లాహ్ తాలా అంటాడు, మా లకుం లా తనాసరూన్, ఏంటి మీరు ఒకరినొకరు సహాయం చేసుకోవట్లేదేంటి? నరకానికి పోతున్నారు, సహాయం చేసుకోవటం లేదేమిటి? మా లకుం లా తనాసరూన్, ఎందుకు మీరు వాళ్ళని అడగటం లేదు? భూలోకంలో స్వామి నాకు అది కావాలి, స్వామి నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని గుళ్ళ చుట్టూ, దర్గాల చుట్టూ, చర్చిల చుట్టూ, పుట్టల చుట్టూ, చెట్టల చుట్టూ, గుట్టల చుట్టూ తిరిగారు కదా. అడగండి, మీకు ఎదురుగా ఉన్నారు, అడగండి. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అల్లా వీళ్ళెవరో మాకు తెలియదు అని అంటారు. తెలియదా? తెలియకపోవడం ఏంటి? వీళ్ళనే మీరు మొక్కింది భూలోకంలో, వీళ్ళని కాదు మేము మొక్కింది అంటారు. వీళ్ళనే మీరు మొక్కింది. ఎందుకు కనుక్కోలేకున్నారో తెలుసా? ఈ లోకంలో వీళ్ళ ఊహలతో, వీళ్ళ భ్రమలతో 4 తలలు, 4 చేతులు, 8 కాళ్ళు ఏదేదో పెట్టేసి చేసుకున్నారు. కానీ తీరా మారా అక్కడ అల్లా దగ్గర రేపు తీర్పు దినం రోజున చూస్తే వాళ్ళు మనలాంటి మనుషులే. అందుకు కనుక్కోలేకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వామిని వీళ్ళు ఏమనుకున్నారు? ఆయనకి మీసాలు ఉండవు, గడ్డం ఉండదు, తల 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 మెరిసిపోయే ముఖము, ఎంత పెద్ద కిరీటం ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, బంగారు పట్టు వస్త్రాలు ఉంటాయి. వీళ్ళ ఊహలతో వీళ్ళు చక్కగా గీసుకున్నారు. కానీ అక్కడ చూస్తే అతనేమో మామూలు పురుషుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందుకు కనుక్కోలేకున్నారు. మీరు ఎవరి పేరుతోనైతే ఆరాధించారో వాళ్ళు వీళ్ళే అని అల్లా చెప్పేంత వరకు వాళ్ళు కనుక్కోలేరు. అల్లా చెప్పేంత వరకు వాళ్ళు కనుక్కోలేరు. ఇప్పుడు అల్లా చెప్తాడు, మీరు ఆరాధించిన దైవాలు వీళ్ళే, మాకు తెలియదల్లా, లేదు, వీళ్ళనే మీరు మొక్కింది. అప్పుడు అల్లా తాలా వాళ్ళని అంటాడు, మీ దాసులు వీళ్ళు, మాకు దాసులా? అల్లా, మేమే నీ దాసులము, మాకు దాసులేమిటి? అవును, భూలోకంలో ఉన్నప్పుడు నాకు సాటిగా, నాకు సమానం చేసి నిలబెట్టినది వీళ్ళే. వీళ్ళ ఓరి దుర్మార్గులారా, మమ్మల్ని దైవాలుగా నిలబెట్టారా? ఎంత పాప పని చేశారా మీరు? మేమెప్పుడు చెప్పాం మేము దైవాలమని, మమ్మల్ని ఆరాధించమని మేమెప్పుడు చెప్పాం అని అంటే అప్పుడు ఒకరిని ఒకరు దూషించుకుంటారు. అల్లా తాలా సూరా సాఫాతులో అంటున్నారు, త్వం, ఒకరిని ఒకరు దూషించుకుంటారని అల్లా తాలా అంటున్నాడు. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు ఒకరొకరు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, నా దగ్గర వాదించకండి,
అందరూ నేరస్తులే, అందరూ దుర్మార్గులే, పోండి నరకానికి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తాడు. ఈరోజు మాబూ సుబానీని, మౌలాలి బాబాని, గౌస్పీర్ని, ఇంకా ఎవరినెవరినో తీసుకొని వచ్చి అల్లాహతో సాటిగా నిలబెడుతున్నారు, అల్లాహతో సమానం చేసి నిలబెడుతున్నారు. అల్లాహకు చేయవలసినటువంటి ఆరాధనలన్నీ అక్కడ చేస్తున్నారు, అల్లాహకు చెల్లించవలసిన మొక్కుబడులన్నీ అక్కడ చెల్లిస్తున్నారు, అల్లాహను అడగవలసిన దువాలన్నీ అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు. రేపు తీర్పు దినం రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటి? చాలా తీవ్రంగా ఉంటుంది. సోదరులారా, లాజికల్గా ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఈరోజు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉందంటే మనం పేర్లు చెప్పుకోలేము. మీరు కడపకి వెళ్ళినట్లయితే కనుక ఒకసారి రెస్టారెంట్లలో చూడండి, మీరు ముస్లింల యొక్క రెస్టారెంట్లలో చూడండి, మీరు ముఖ్యంగా ముస్లింల యొక్క హోటళ్లలో, టిఫిన్ అంగళ్లలో, బండ్ల మీద కొన్ని చోట్ల మీరు చూడండి, దాదాపు 80% ముస్లింల యొక్క హాస్పిటల్లో కూడా చూశాను, ముస్లింల యొక్క 2 హాస్పిటల్లో కూడా చూశాను. ముజావరి యొక్క పెద్ద ఫోటో తగిలిచి ఆ ఫోటోకు దండేసి వాళ్ళు కడ్డీలు వెలిగిస్తున్నారు. వాడు బతికున్నాడు ఇప్పటికీ. ఎందుకో తెలుసా? అతని ఫోటో పెట్టుకుంటే వాళ్ళకు శుభం వస్తుందన్నటువంటి నమ్మకం అకీదా వాళ్ళలో ఉంది. పెద్ద దర్గా పీఠాధిపతి ఫోటో గనక ఉంటే మాకేదో మేలు జరుగుతుంది అన్నటువంటి భావన, విశ్వాసం వాళ్ళలో ఉంది. చాలా చోట్ల మీరు గమనించండి వెళ్ళినప్పుడు. అలాగే నెల్లూరు జిల్లా వెళ్ళాం మనం కూడా, చాలా మంది ముస్లింలకు దావా పని చేయడానికి ఇంటింటికి తిరిగినప్పుడు చాలా చూసాం మనం. అక్కడ కూడా బారా షహీద్ యొక్క దర్గా ఫోటోలు చాలా ఇండల్లో ఉన్నాయన్నమాట. అల్లాహ్ సృష్టికర్త ఒక్కడే అయినప్పుడు వీళ్ళందరితో వీరికి పనేముందో అర్థం కావడం లేదు. సోదరులారా, మాబూ సుబానీ కానీ, మస్తాన్ బాబా కానీ, అలాగే అజ్మీర్ దర్గాలో ఉన్నవారు కానీ, కడప పెద్ద దర్గాలో ఉన్నవారు కానీ, ఇంకా ఎక్కడెక్కడో దర్గాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా కానీ, వీళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారా? చెప్పండి, ఆయన కంటే గొప్పవారా? అబూబకర్ రదియల్లాహు అన్హు వారు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు, అలీ రదియల్లాహు అన్హు వారు వీళ్ళ కంటే గొప్ప వాళ్ళ? సహాబీల కంటే గొప్ప వాళ్ళ? కాదు కదా. వీళ్ళ కంటే కూడా ఏ మాత్రం కూడా గొప్పవారు కాదు. మరి లాజికల్ గా ఒక్కసారి ఆలోచించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి ఎక్కడుందండి? చెప్పండి, ఎక్కడుంది? మదీనాలో ఉంది. మదీనాలో ఉంది, మస్జిద్ నబవీలో ఉంది సోదరులారా. అయితే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి పక్కన అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి సమాధి ఉంది. ఆ సమాధి పక్కన ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క సమాధి ఉంది. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రాణ స్నేహితులు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? నా తర్వాత ఏ ప్రవక్త వచ్చే అవకాశం లేదు, ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే గనక అది ఉమర్కు ఉండేది అని చెప్పారు. అంత గొప్ప స్థాయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ఇచ్చేశాడు. అల్హమ్దులిల్లా. ఇహలోకంలో ఉండగానే వారికి స్వర్గం ఖాయమైపోయింది. అల్హమ్దులిల్లా. అంత గొప్ప యొక్క స్థానం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అల్హమ్దులిల్లా. మరి మీరు ఎప్పుడైనా ఉమ్రాకు కానీ హజ్జుకు కానీ వెళ్ళినప్పుడు మీరు ఇంటర్నెట్ లో కొట్టినా కూడా వాళ్ళ యొక్క సమాధులు ఫోటోలు వస్తాయి. చూడండి, ఏ సమాధి మీద అయినా సరే పచ్చ దుప్పటి, ఎర్ర దుప్పటి ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి. ఏ యొక్క సమాధిని కానీ ఎత్తైన సమాధిగా నిర్మించి ఉందేమో చూడండి. లేదు, కేవలం మట్టిలోనే ఉంది. మట్టిలోనే ఉంది ప్రవక్త సమాధి, అబూబకర్ రదియల్లాహు అన్హు వారి సమాధి, ఉమర్ రదియల్లాహు అన్హు వారి సమాధి కూడా మట్టిలోనే ఉన్నాయి. పచ్చ దుప్పటి లేదు, ఎర్ర దుప్పటి లేదు, నెమిలికలు లేవు, కడ్డీలు సాంబ్రాణీలు ఎలిగించేవారు ఎవరు అక్కడ లేరు. అక్కడ తాయెత్తులు దారాలు కట్టి ఏ ముజావర్లు కూడా అక్కడ లేరు. సోదరులారా, ఒకవేళ సమాధినే గనక ఆరాధించే అనుమతి ఉంటే, సమాధిని గనక ఆరాధించే అనుమతి ఉంటే అది ప్రవక్త సమాధిని ఆరాధించే అనుమతి తప్పకుండా ఉండేది సోదరులారా. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? అలా లఅనతుల్లాహి యహూద వన్ నసారా ఇత్తఖదు అంబియాహుం మసాజిద కుబూరా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యహూదీయుల పైన నస్రానీయుల పైన అల్లాహ్ యొక్క శాపం పడుగాక, ఎందుకంటే వాళ్ళు ప్రవక్తల పుణ్యాత్ముల యొక్క సమాధులను ఆరాధనాలయాలుగా చేసుకున్నారు, అందుకు అల్లాహ్ శాపం పడుగాక అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేశారు, అల్లాహ్ నేను మరణించిన తర్వాత నా సమాధిని ఆరాధనాలయంగా చేయొద్దు ప్రభు అని అల్లాహ్తో దువా చేసుకున్నారు. ఏ విషయం గురించి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం ఉమ్మత్ గురించి భయపడ్డారో అదే ఫిత్నాలో ఈరోజు ముస్లిం సమాజం ఉంది సోదరులారా. ఇక్కడి నుంచి మస్జిదే నబవీ ప్రాంగణం బయటికి వెళితే జన్నతుల్ బకీ అంటారు. జన్నతుల్ బకీని చూసారా మీలో ఎవరైనా? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి ఒకసారి. మాషా అల్లా, సుబ్హాన్ అల్లా. చూడండి, వీళ్ళందరినీ అడగండి, చేతులు ఎత్తిన వాళ్ళందరినీ అడగండి. జన్నతుల్ బకీలో 10,000 మంది సహాబీల సమాధులు ఉన్నాయి. అక్కడ 10,000 మంది సహాబీల యొక్క సమాధులు ఉన్నాయి జన్నతుల్ బకీలో. మీరు యూట్యూబ్లో గూగుల్లో కొట్టినా కూడా ఫోటోలు వస్తాయి, వీడియోలు వస్తాయి. చూడండి, ఏ సమాధి మీద అయినా సరే పచ్చ దుప్పటి ఎర్ర దుప్పటి ఉందా అండి? వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్పండి, ఉందా? సహాబీలు అంటే ఎవరండి? తమ ధనంతో తన ప్రాణంతో అల్లాహ్ మార్గంలో పోరాడి 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 షహీద్ అయిపోయినటువంటి అమర వీరులు వాళ్ళు. అల్హమ్దులిల్లా, వాళ్ళకు మించిన ఔలియాలు ఎవరున్నారండి అసలు? ఇంకా మరి అంత గొప్ప సహాబీల యొక్క సమాధులను మొక్కే అనుమతి ఇస్లాంలో లేనప్పుడు వాళ్ళ కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి బాబాలను ఔలియాలను ఆరాధించే అనుమతి ఉందా? ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు బుద్ధి పెట్టి యోచించడం లేదు? ఎందుకు మనసుతో పరిశీలన చేయడం లేదు? సోదరులారా, ఔలియాల మీద ప్రేమ అంటే వాళ్ళను మొక్కడమా? ఔలియాల మీద ప్రేమ అనేది ఉంటే, అభిమానం అనేది ఉంటే వాళ్ళ సమాధుల దగ్గర ఆరాధన చేయడమా? ఇది కాదు ప్రేమ. ఏది ప్రేమ? వారికి జన్నత్తు దక్కాలని అల్లాహ్తో దువా చేయండి. జన్నతులో ఉన్నతమైన దర్జాలు కావాలని అల్లాహ్తో దువా చేయండి. వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడు కావాలని, అల్లాహ్ యొక్క రహ్మత్ వాళ్ళతో ఉండాలని అల్లాహ్తో దువా చేయండి. అంతేగాని పోయి వాళ్ళ సమాధుల దగ్గర సజ్దాలు చేయడము, వాళ్ళ సమాధుల దగ్గర దువాలు చేయడము, ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కుతున్నారు, ఎవరిని అడగాలి, ఎవరిని అడుగుతున్నారు, ఎవరితో కోరికలు అడగాలి, ఎవరితో అడుగుతున్నారు? సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ రోజు కూడా ఏ సమాధి వద్ద కూడా తల వంచలేదు సోదరులారా. సహాబీలు కూడా ఇప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి దగ్గర ఆనాటి నుంచి కానీ ఈనాటి వరకు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి యా రసూలుల్లా నాకు అది ఇవ్వు అని చెప్పేసి ఎవరు అడగడం లేదు. ఎందుకంటే ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ముస్లింకు తెలుసు ఎవరిని ఆరాధించాలో ఎవరిని ఆరాధించకూడదు. కానీ ఈరోజు ఖురాన్ హదీసు జ్ఞానం లేనటువంటి ముస్లిములు సమాధుల చుట్టూ, దర్గాల చుట్టూ తిరుగుతూ వారిపైన నమ్మకం, వారిపైన విశ్వాసం పెట్టుకొని అల్లాహ్ మీద విశ్వాసాన్ని కోల్పోతున్నారు సోదరులారా. ఇక్కడున్న మనందరము కూడా ఎవరైతే సమాధులను ఆరాధిస్తున్నారో, ఎవరైతే దర్గాలకు వెళుతున్నారో వారికి చక్కటి హితబోధతో వారిని మార్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా. ఎందుకంటే వాళ్ళు మార్గదర్శకత్వానికి దూరం అయిపోయారు, ఖురాన్ హదీసుకు దూరం అయిపోయారు. వారికి తెలియక అవివేకంతో అజ్ఞానంతో ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. కావున వారి దేవుడు ఎవరో వాళ్ళకి తెలియచెప్పాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది సోదరులారా. సత్య మార్గం ఏమిటో, సత్య గ్రంథం ఏమిటో, సత్య ప్రవక్త ఎవరో, నిజమైన రుజు మార్గం ఏమిటో చూపాల్సినటువంటి బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది సోదరులారా. ఒకసారి ఆలోచించండి, ఈరోజు ముస్లిం సమాజము అతి భయంకరమైనటువంటి షిర్కులో కూరుకొని ఉంది. ఎంతటి భయంకరమైనటువంటి షిర్కులో కూరుకొని ఉందంటే సోదరులారా, ఒక చిన్న గ్రామంలో కూడా 3-4 దర్గాలు ఉన్నాయి. మసీదులో చూస్తే ఏ 4-3 కనబడతారు. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా తయారైందంటే ధర్మ జ్ఞానానికి దూరమయ్యారు ప్రజలు. ఎక్కడన్నా చెప్పుకుంటూ ఉంటే కూడా, ఎక్కడైనా మనకు బయాన్లు అవి ఇవి పెడుతుంటే కూడా మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అని చెప్పేసి రాకుండా ఎగ్గొడుతూ ఉంటే, అప్పుడప్పుడు ఏదో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి భోజనాలు అవి ఇవి వండించి ప్రోగ్రాములు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ధర్మ జ్ఞానం నేర్చుకోకుండా మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయని చెప్పేసి దూరం అవుతున్నారు.
మరి ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి పెట్టే భయాన్ని కూడా రాకపోతే ఇంకే విధంగా వాళ్ళకి ఇల్ము చేరుతుంది? ఏ విధంగా వారికి ధర్మజ్ఞానం అందుతుంది సోదరులారా? అందదు. సరే, మరి ఇంతటితో ఆగుతున్నారా? లేదు. అక్కడికి వెళ్ళిపోయి దారాలు కట్టించుకోవటం, మంత్రాలు ఇచ్చుకోవటం, అంతరాలు ఇచ్చుకోవటం. మనము సోదరులారా చాలా చోట్లకు వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాము, ప్రతి ఇంటికి ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, ఎంట్రుకల దారాలు ఇవన్నీ గుమ్మానికి వేలాడి తీస్తున్నారు సోదరులారా. చాలా ఇండ్లకు ఊర్లోకి వెళితే గనక ఏదో కొంతమంది జస్ట్ ఒక 5, 6, 7, 8 ఇళ్ళకి తప్ప మిగతా మొత్తం అన్ని ఇండ్లకు అవే ఉంటాయి సోదరులారా. మళ్ళీ అంతటితో కూడా కాదు, ఏదో హస్తం బొమ్మ ఉంటుంది, గుర్ర బొమ్మ ఉంటుంది, అది కూడా పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ రాగి ఇత్తడి రేకుల్లో ఏవేవో రాయబడి కూడా ఉన్నాయి, వాటికి కూడా ఫ్రేములు కట్టించి వాటిని కూడా తగిలిచ్చి పెట్టున్నారు సోదరులారా. మొత్తం షిర్కు వస్తువులతో. అంటే అల్లా కారుణ్యం మాకు వద్దు, దైవ దూతలు మా ఇంట్లోకి రావద్దని పకడ్బందీగా మొత్తం గుమ్మానికి కట్టేస్తున్నారు. ఆ విధమైనటువంటి షిర్కు జాడ్యం అనేది ఈ రోజు ముస్లిం సమాజంలో కూరుకొని ఉంది సోదరులారా. మద్దిపాడు అనే ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడికి వెళితే దావా పని చేశాము. అతను ఇంట్లో ఉన్నాడు. ఇంటికి మొత్తము రాక్షసుడు బొమ్మ ఒకటి కట్టాడు, రాగి ఇతడు రేకులు కట్టాడు, ఒక టెంకాయ, దాని పక్కన నిమ్మకాయలు అన్ని కట్టాడు. మొత్తం అంతా కూడా చాలా సేపటికి అతనికి దవాపం చేశాము. దవాపం చేసిన తర్వాత, తీసేవయ్యా, దైవదూతలు ఇంట్లోకి రారు, అల్లా కారుణ్యం ఇంట్లోకి రాదు, శైతాన్ ఉంటాడు, శైతాన్ ఎక్కడ ఉంటే అక్కడ అలజడులు, ఆందోళన, ప్రశాంతత ఉండదు, ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్పేసి చాలా విషయాలు చెప్పిన తర్వాత అతను తీసేయమనంటే మా యొక్క బలవంతంతో, అంటే అతని విశ్వాసం అనేది అతనికి ఇంకా కుదరట్లేదు. తీయమంటే అతను స్టూల్ వేసుకున్నాడు, పైకి ఎక్కాడు. తీస్తుంటే అతని చెయ్యి గడగడ గడగడ పొదురుతుంది, తీయలేకపోతున్నాడు అతను. ఎందుకో తెలుసా? భయపడుతున్నాడు అతను. ఈ భయం కూడా షిర్కే సోదరులారా. చూడండి, ఆరాధనలు 3 రకాలు. ఎన్ని రకాలు? 3 రకాలు. నోటి ఆరాధనలు, శారీరక ఆరాధనలు, హృదయ ఆరాధనలు. నోటి ఆరాధనలో ఏమేమి వస్తాయి? ఖురాన్ కిరాత్ చేయటము, జిక్ర్ చేయటము, తస్బీహ్ చేయటము, మంచి మాటలు చెప్పడము, ఇవన్నీ కూడా నోటి ఆరాధనలు. శారీరక ఆరాధనలు ఏమిటి? నమాజ్ చేయటము, రోజాలు పాటించడము, హజ్ చేయటము, ఉమ్రా చేయటము, ఎక్కడైనా దైవ కార్యక్రమాలు జరుగుతుంటే వెళ్ళడము, ఇవన్నీ కూడా శారీరక ఆరాధనలు అనబడతాయి. హృదయ ఆరాధనలు ఏంటి? భయము, ప్రేమ, నమ్మకము, ఆశ, ఈ 4 ఉన్నాయి. ఇందులో భయము, ఈ భయం అనేది ఒక్క అల్లా పట్లే ఉండాలి తప్ప ఇంకా వేరే వారి పట్ల, ఎవరి పట్ల కూడా భయం అనేది ఉండకూడదు. భయం అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదో ఒక దర్గా ఫోటో ఉంటుంది, మీ చేతికి ఇచ్చి దాన్ని చించేయమంటే మీలో ఎంతమంది ధైర్యంగా దాన్ని చించేస్తారు భయపడకుండా? ఎవడైతే ఇంత కూడా జంకు లేకుండా, అందులో ఏమీ లేదు, అది ఒట్టి పేపర్ తప్ప ఏమీ కాదు, అది దైవం కాదు, అందులో ఎలాంటి శక్తి లేదు, అన్ని శక్తులు, అన్ని మహిమలు అల్లా దగ్గర ఉన్నాయి, ఆయనే నిజమైన దేవుడు, ఇలాంటి వాటికి నేను భయపడనని ఎవడైతే ఆత్మవిశ్వాసంతో ఉంటాడో వాడిది నిజమైన విశ్వాసం. టెంకాయకి, నిమ్మకాయకి, మిరపకాయకి, చిత్రపటాలకి భయపడే వాడిది విశ్వాసం కాదు. అల్లాతో భయపడాలి, అల్లానే ప్రేమించాలి, అల్లా పట్లే నమ్మకం ఉండాలి, దువా చేస్తే అల్లానే నెరవేరుస్తారనే ఆశ ఉండాలి. ఇంకా బహుదైవాలకు, విగ్రహాలకు, చిత్రపటాలకు, మూఢనమ్మకాలు కలిగిన వస్తువులకు భయపడే వానిది విశ్వాసము కాదు. భయపడే వానిది విశ్వాసం కాదు. కావున హృదయ ఆరాధనలలో షిర్కు ఉంది చాలా మంది ముస్లిముల్లో. బహుదైవ ఆరాధకులు ఆరాధించేటటువంటి ఏదో ఒక వస్తువును కనీసం నీ చేత్తో దాన్ని పాడు చేయమంటే గడగడ గడగడ వదిలిపోతారు చాలా మంది, చేయలేరు ఆ పని. ఏమన్నా అవుతుందేమో, ఏదైనా అవుతుంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము చాలా చోట్ల కూడా, మనము ఎందుకంటే పీర్ల పండుగగా చేస్తున్నారు అని అంటే, చేయకపోతే ఏమన్నా అవుతుందేమో భయపడి చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలాగే చేతులు దారం తెంపేమంటే భయపడే వాళ్ళు ఉన్నారు, ఇంటికి కట్టిన టెంకాయ తీసేయమంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఈ భయము షిర్కు సోదరులారా. కావున
దర్గాల వద్దకెళ్ళి, సమాధుల వద్దకెళ్ళి దారాలు, తాయెత్తులు కట్టించుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా. మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్యం, వాస్తులు, శకునాలు ఇవన్నీ కూడా ఇస్లాంలో లేవు. 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పాదాల కింద ఎప్పుడో దాన్ని తొక్కి పెట్టేశారు సోదరులారా. ఇమ్రాన్ బిన్ హుసేన్ రదియల్లాహు యొక్క ఉల్లేఖనం, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు బజార్లో ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి చేతికి ఇత్తడి కడియం వేసుకుని ఉన్నాడు. ఆపారు. అబ్బాయి, ఈ కడియం నువ్వు ఎందుకు వేసుకున్నావు అన్నారు. ప్రవక్త, నాకు ఆరోగ్యం బాగలేదు అందుకని వేసుకున్నానన్నారు. ఇది నువ్వు వేసుకోవడం వల్ల నీకు ఎలాంటి ఆరోగ్యం బాగవదు, పైగా ఇది నీ ఒంటి మీద ఉన్న స్థితిలో గనక నీకు చావు వస్తే నువ్వు ముస్లింగా చావవు, ముష్రికుగా చచ్చిపోతావని చెప్పారు. అంటే అల్లా ఏం చేయలేడు, ఈ కడియం నాకు ఆరోగ్యం బాగు చేస్తుందన్న ఈమాను వాడిలో ఉంది కాబట్టి వాడు ముష్రికు, ముస్లిం కాదు. పేరు షేక్ అయినా, పఠాన్ అయినా, భాష అయినా ఏదైనప్పటికీ కూడా అతని విశ్వాసం అల్లా నుండి పక్కకు తొలగిపోయింది కాబట్టి అతను ముస్లిం కాలేడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. వాళ్ళు ఒకవైపు అల్లాహ్ను విశ్వసిస్తూ కూడా మరోవైపు షిర్కు చేస్తున్నారు, అలాంటి వారు ముష్రిక్కులు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున సోదరులారా, ఔలియాలను ఆరాధించడం, అక్కడికి వెళ్ళి సజ్దాలు చేయడం, అక్కడికి వెళ్ళి దువాలు చేయడం, కోరికలు నెరవేరాలని అల్లాహ్తో కాకుండా వాళ్ళతో అడగటము, అక్కడికి వెళ్ళి దిగదీయించుకోవడము, జిన్నాతులు పట్టిన దర్గాల చుట్టూ తిరగడము, తాయెత్తులు దారాలు తగిలించుకోవడము, అక్కడికి వెళ్ళి యంత్రాలు తగిలించుకొని వాటిని ఫ్రేమ్ కట్టించుకొని ఇంటికి తగిలించుకోవడము, ఇదంతా కూడా షిర్కే. ఇలాంటి షిర్కు పనులు చేసేవాడు ముష్రిక్ అవుతాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 18వ సూరా అల్ కహఫ్ 102వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, అఫహసిబల్లదీన కఫరు యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్న అతదనా జహన్నమ లిల్ కాఫిరూన నుజులా. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు తెలుసా? ఎవరైతే ఔలియాలను కార్య సాధకులుగా చేసుకుంటారో, అంటే కార్య సాధకులు అంటే ఏంటో తెలుసా? ఏమండి తెలుసా ఎవరికైనా? కార్య సాధకులు అంటే మధ్యవర్తిత్వం. అంటే డైరెక్ట్గా అల్లాహ్ను అడగకుండా మనం వెళ్ళి ఔలియాలను అడిగితే ఔలియాలు వెళ్ళి అల్లాహ్కు చెప్తారు. అర్థమైందా ఇప్పుడు? ఇది మధ్యవర్తిత్వం అంటారు దీన్ని. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? అఫహసిబల్లదీన కఫరు యత్తఖిదు ఇబాది మిన్ దూని ఔలియా. ఔలియా అనే పదాన్ని వాడాడు అల్లాహ్ తాలా ఇక్కడ. ఏమంటున్నాడు? ఓ ప్రవక్త, వారికి చెప్పు, వారు నన్ను కాదని నా దాసులను కార్య సాధకులుగా చేసుకున్నారు. అలాంటి వారు ఇన్న జహన్నమ లిల్ కాఫిరూన నుజులా, అలాంటి కాఫిర్లు నరకానికి పోతారని అల్లాహ్ తాలా అంటున్నాడు. ఔలియాలను కార్య సాధకులుగా చేసుకునే వాళ్ళు కాఫిర్లు అంటుంది ఖురాన్ గ్రంథం. నేను అనట్లేదండి, నా మీద కోప్పడద్దు మీరు. ఖురాన్ గ్రంథం అంటుంది కాఫిర్లు. ఔలియాలను ఎవరైతే కార్య సాధకులుగా చేసుకుంటారో, మధ్యవర్తులుగా పెట్టుకుంటారో, అలాంటి వాళ్ళు కాఫిర్లు, నరకానికి పోతారని అల్లాహ్ యొక్క గ్రంథము చెబుతుంది. 18వ సూరా అల్ కహఫ్ 102వ వాక్యంలో ఈ మాట ఉంది. ఇంకా చెప్పండి, ఎవరిని అడగాలి? డైరెక్ట్గా అల్లాహ్ని అడగాలి. అల్లాహ్ కంటే బాగా వినేవాడు ఎవడైనా ఉన్నాడా? అల్లాహ్ కంటే బాగా చూసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అడగాలి. సోదరులారా, కౌలా బింతే సాలబా రదియల్లాహు అన్హా ఖురాన్లో 58వ సూరా అల్ ముజాదలా. ముజాదలా అంటే అర్థం ఏంటో తెలుసా? ముజాదలా అంటే అర్థం తెలుసా? ముజాదలా అంటే ఫిర్యాదు చేసిన మహిళ. ఫిర్యాదు చేసిన మహిళ. ఎవరితో చేసింది ఫిర్యాదు? కేసు పెట్టింది. ఎవరి దగ్గర? అల్లాహ్తో ఫిర్యాదు చేసుకునింది. ఆమె పేరు కౌలా బింతే సాలబా రదియల్లాహు అన్హా. తన భర్త ప్రయాణం నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమెతో కోరిక కోరాడు. ఆమె ఏంటి? నిరాకరించింది.
కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి, నీ వీపు నా తల్లి వీపు లాంటిదని చెప్పేశాడు, నువ్వు నా తల్లి లాంటిదని చెప్పేశాడు. ఆ కాలంలో ఆ మాట విడాకులైపోయినంత పని ఆ మాట చెప్పడం. ఇంకా కౌలా బింతే సాలబా రదియల్లాహు అన్హాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడుస్తూ పరుగు పరుగున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళింది. అల్లాహ్ యొక్క ప్రవక్త, ఘోరం జరిగిపోయింది, నా భర్త నాతో జిహార్ చేశాడు. జిహాద్ కాదండి, జిహార్ అంటారు దీన్ని. నీవు నా తల్లితో సమానం అని చెప్పడము జిహార్ అంటారు. జిహార్ చేశాడు, నన్ను కాపాడండి, నాకు బిడ్డలు ఉన్నారు, నా బ్రతికేంటి, నా సంసారం నాశనం అయిపోయిందని ఏడ్చుకునింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనికి సంబంధించినటువంటి ఆజ్ఞలు నా వద్దకు ఇంకా రాలేదు, నేనేం చేయలేనని చెప్పేసి అన్నారు. ఈ మాట చెప్పి మోసల్లసల వారు ఇంట్లోకి వెళ్ళిపోయారు. కౌలా బింతే సాలబా రదియల్లాహు అన్నవారు అక్కడే కూర్చొని చేతులెత్తి అల్లాహ్తో దువా చేసింది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆమె చేతులు దించేసరికి అల్లాహ్ ఖురాన్లో వాక్యాలు అవతరింపజేశాడు. ఓ ప్రవక్త, తన భర్త విషయమై నీతో వాదులాడినటువంటి మహిళ యొక్క మాటలను అల్లాహ్ విన్నాడు. ఎవరైతే అర్థం పర్థం లేని ప్రమాణాలు చేసినంత మాత్రాన తమ తల్లులైపోరు. తమకు ఎవరైతే జన్మనిచ్చారో కన్నవారే తల్లులు అవుతారే తప్ప ఎవరినంటే వాళ్ళను పట్టుకొని ప్రమాణాలు చేసినంత మాత్రాన తల్లులైపోరు. ఇక మీదట ఇలాంటి యొక్క అజ్ఞానపు చేష్టను వాళ్ళు మానుకోవాలి. ఒకవేళ ఇక మీదట కూడా ఎవరైనా సరే ఇలాంటి ప్రమాణానికి పాల్పడినట్లయితే 60 మంది నిరుపేదలకు అన్నమైనా పెట్టాలి, ఒక బానిసనన్న విడుదల చేయాలి, 2 నెలలు ఎడతెగకుండా ఉపవాసమైనా ఉండాలి. ఇది దానికి కఫారా. కావున ఏం చేయాలి? ఇక మీదట ఎవరు అలాంటి మూర్ఖత్వ ప్రమాణాలు చేయకూడదు. అల్లాహ్ తాలా సమాధానం ఇచ్చేశాడు. చెప్పండి, ఏ ఔలియా దగ్గరికి వెళ్ళిందామా? ఏ దర్గా దగ్గరికి వెళ్ళిందామా? ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళిందామా? డైరెక్ట్గా ప్రవక్త పక్కనున్నాడు. ప్రవక్త కంటే గొప్ప ఔలియా ఎవడైనా ఉన్నాడా అండి? ఎవడున్నాడు? ప్రవక్త నా వల్ల కాదని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మరి ఎవరితో మొరపెట్టుకునింది ఆమె? అల్లాహ్తో మొరపెట్టుకునింది. అల్లాహ్ విన్నాడా లేదా? అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు దీని గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? కౌలా బింతి సాలబా రదియల్లాహు అన్హా మా ఇంటికి వచ్చింది, నా పక్కనే కూర్చొనింది ఆమె. అల్లాహ్తో ఆమె దువా చేయటము నేను చూశాను. ఆమె చేతులు దించిన తర్వాత వెంటనే ఆయతులు కూడా అవతరించాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద వహీ వచ్చింది, అది కూడా నేను చూశాను. అంటే వహీ వచ్చినప్పుడు ఆయన పైన ఒక మగత అవతరిస్తుంది. చెమటలు పోయటము, భయాందోళన తన ముఖంలో కలగటము, జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళు వేడెక్కిపోవడము, ఆ స్థితిని నేను గమనించాను. అయితే కౌలా బింతే సాలబా నా పక్కనే కూర్చొని ఉంది. ఆమె అల్లాహ్తో దువా చేసింది. నేను పక్కన ఉన్నప్పటికీ ఆమె ఏమి అల్లాహ్తో వేడుకునిందో నాకైతే వినపడలేదు, కానీ 7 ఆకాశాల పైన ఉన్న అల్లాహ్ వినేశాడు. అల్లాహు అక్బర్. అంతగా వినేవాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. మరి ఎవరిని మొరపెట్టుకుంటున్నారు? చచ్చిపోయి సమాధులలో ఎముకలు సైతం కుళ్ళి కృషించిపోయినటువంటి, వినలేని, చూడలేని, మన మాటలు అర్థం చేసుకోలేనటువంటి శవాలను మొక్కటమా? ఇంతకు మించిన దౌర్భాగ్యమో, ఇంతకు మించిన అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందా సోదరులారా? ఆలోచించండి. కావున ఔలియాల దగ్గరికి వెళ్ళి కోరికలు అడగడము, సమస్యలు తీరతాయని నమ్మడము, అక్కడికి వెళ్ళి కట్టించుకోవడం, మంత్రాలు, అంత్రాలు, తాయెత్తులు, ఈ టెనకాల పడడం, ఇదంతా కూడా ఒక ముస్లిం యొక్క విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి విషయాలు సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో జిమాద్ అజ్దీ అనేటువంటి ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఇతనిది యమన్ దేశం. హజ్జు సీజన్ కావడంతో మక్కాలో అంతా కూడా వ్యాపారం బాగా కిటకిటలాడిపోతూ ఉంది. ఆ యొక్క మక్కా వెలుపల ప్రాంగణాలన్నీ కూడా పెద్ద పెద్ద కొట్లు, వ్యాపారం అంతా జోరుగా సాగుతూ ఉంది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చారు జనాలంతా అక్కడికి. వచ్చిన తర్వాత ఎవరైతే హజ్జుకు వచ్చారో ఆ ప్రజలందరికీ కూడా అల్లాహ్ యొక్క సందేశం ఇవ్వటానికని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బయలుదేరారు.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యక్తులందరినీ పిలిచి, నేను అల్లాహ్ తరపు నుండి నియమించబడినటువంటి ప్రవక్తను, నా పైన ఖురాన్ గ్రంథం అవతరించింది, ఈ బహుదైవారాధన విగ్రహారాధన అంతా విడిచిపెట్టండి, అల్లాహ్ను నమ్ముకోండి అని చెబుతున్నారు. వెనకాలే వచ్చాడు ఎవరు? అబూ లెహబ్ వచ్చి, మా మహమ్మద్కి పిచ్చి పట్టింది, ఎవరు అతని మాటలు వినకండి, పట్టించుకోకండి అని చెప్పుకుంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పుకుంటూ వస్తుంటే ఇతనేమంటున్నాడు? మా మహమ్మద్కి పిచ్చి పట్టింది, అతని మాటలు వినకండి, నమ్మకండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదంతా జిమాద్ అజ్దీ చూశాడు. చూసి అబూ లెహబ్ భుజం మీద చేయేశాడు. అబూ లెహబ్, మీ అన్న కొడుకుతో మీరు బాగా విసిగిపోయినట్టున్నారు. అవునండి, చాలా బాగా విసిగిపోయాం. కొత్త మతాన్ని తీసుకొని వచ్చాడు, కొత్త ధర్మాన్ని తీసుకొని వచ్చాడు, దేవుడు ఒక్కడేనంటున్నాడు, మా ఇష్ట దైవాలను, మా కుల దైవాలందరినీ కూడా అతను దూషిస్తున్నాడు, మా వంశ పరువును మంట కలుపుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. అప్పుడు నేను ఎవరు గుర్తుపట్టారా అన్నాడు. మీరు తెలియకపోవడం ఏంటండి? యమన్ దేశంలో, అరేబియా సామ్రాజ్యంలోని పేరు పోసినటువంటి మహామాంత్రికుడు మీరు. ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ మీ శిష్యులు ఉన్నారు, మీరు గుర్తు లేకపోవడం ఏంటండి అన్నారు. బాగానే గుర్తించారు. మరేం లేదు, మీ ముహమ్మద్కి ఏదో భూతం ఆవహించినట్టు ఉంది, దయ్యం పట్టినట్టు ఉంది, ఆ పిశాచాన్ని నేను వదలగొడతానని అన్నారు. అవునా, మీరే గనక ఆ పని చేయగలిగితే నేను 100 ఒంటెల బహుమానం ఇస్తానని చెప్పేశాడు. 100 ఒంటెలు బహుమానం ఇస్తానని చెప్పాడు. ఇక ఆశ పుట్టింది జిమాద్ అజ్దీకి. సరే, ఎలాగైనా సరే నేను ముహమ్మద్కు పట్టినటువంటి భూతాన్ని వదలగొడతాను, మీరు ఇచ్చిన మాట తప్పకూడదు. నేనే కాదు, ఇంకా అబూ జహలు, అబూ సుఫియాన్, ఉమయ్యా బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ షైబా, పెద్ద పెద్ద ఖురైష్ సర్దారులు అంతా ఉన్నారు, వాళ్ళందరూ కూడా నీకు బహుమానాలు ఇస్తారు అని చెప్పారు. సరే, నా మంత్రజాలాన్ని చూడండి అన్నాడు. లేదు లేదు, ఇక్కడ కాదు, మా ఖురైషి సర్దారులు అందరూ ఉంటారు, అక్కడికి పదండి అని అన్నారు. పిలుచుకొచ్చాడు. 2 బానిసలను పంపారు. ఖురైషి సర్దారులందరినీ పిలవమన్నారు. మొత్తం సర్దారులంతా వచ్చారు. తివాచీలు పరచబడ్డాయి. సమావేశం అంతా మొదలైంది. అబూ లెహబ్ జిమాద్ అజ్దీని మక్కా ఖురైషీలకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అతని యొక్క మంత్రజాలాన్ని ప్రదర్శించబోతున్నాడు. చూడండి, ఇప్పటి వరకు అరేబియా సామ్రాజ్యంలో నా పేరు మాత్రమే మీరున్నారు, ఇప్పటి వరకు నా మంత్రజాలాన్ని మీరు చూడలేదు, చూడండి అని చెప్పేసి ఆ వ్యక్తి ఆకాశం వైపునకు వేలు చూపాడు. వేలు చూపితే ఒక నల్లటి మబ్బు తునక తయారైంది. ఆ మబ్బు తునక అలా 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 విస్తరిస్తూ మొత్తం అంతా కూడా, ఆ మక్కా ప్రాంతం అంతా కూడా వర్షం కురిస్తే ఏ విధంగా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయో ఆ విధంగా కమ్ముకునింది. మొత్తం అంతా కూడా కమ్ముకున్న తర్వాత మేఘాన్ని ఆదేశించాడు, వర్షం కురవమన్నాడు. వర్షం అంతా కురుస్తుంది, నేల మీద ఒక్క చుక్క చినుకుపడ్డం లేదు. చూసే వాళ్ళ కంటికి మాత్రం మొత్తం వర్షం కురుస్తుంది. అంతా చూస్తూ ఉంటే చల్ల గాలులు వీస్తున్నాయి. అంతా మొత్తం చూస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు, సభకు వచ్చిన వాళ్ళంతా చూస్తున్నారు. కానీ నేల మీద ఒక్క చుక్క తేమ కూడా, చినుకు కూడా లేదు. కళ్ళకు మాత్రం వర్షం కురుస్తున్నట్టు ఉందన్నమాట. ఇదంతా చూశారు. చూసిన తర్వాత మక్కా ముష్రికులు అన్నారు, భలా బేష్, నీ వంటి మాంత్రికుడిని మేము ఇంతవరకు చూడలేదు, మాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది, మహమ్మద్కు పట్టినటువంటి పిశాచాన్ని నువ్వు వదలగొడతావని అన్నారు. బానిసను పంపించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పిలిపించమన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. వచ్చి అబూ లెహబ్ అన్నాడు, మహమ్మద్, మరేం లేదు, నీకేదో భూతము పిశాచి పట్టిందని చెప్పేసి నీకు దయ్యాన్ని వదలకూడటానికని యమన్ దేశం నుండి జిమాద్ అజ్దీ వస్తున్నాడు, చాలా పెద్ద మాంత్రికుడు, నీకేదో అయ్యింది, ఆరోగ్యం బాగలేదు, నీకు దయ్యం వదలకొడతాడు, నువ్వు వెళ్ళి తన దగ్గర నిలబడుకో అన్నారు. బాబాయ్, మీరేం మాట్లాడుతున్నారు? నేను దైవ ప్రవక్తని, అల్లా తరపు నుండి వచ్చాను, సత్యాన్ని తీసుకొని వచ్చాను, నమ్మండి అని చెప్తే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. నువ్వు దైవ ప్రవక్తవా? నువ్వు దైవ ప్రవక్తవేంటి? సరే, వెళ్ళి నువ్వు జిమాద్ అజ్దీ దగ్గర నిల్చో. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిల్చున్నారు. దగ్గరికి వెళ్ళారు. జిమాద్ అజ్దీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖాన్ని బాగా చూశారు. చూసిన తర్వాత కొద్దిసేపటికి ఆయన ముఖంలో కళ్ళు పెట్టి చూడలేకపోయాడు జిమాద్ అజ్దీ. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జిమాద్, నీ యొక్క మంత్రజాలంతో నువ్వు
అమాయక ప్రజలనైతే నువ్వు మోసం చేయగలిగావే కానీ నేను దైవ ప్రవక్తని, నన్ను నువ్వు మోసం చేయలేవు. సరే ఏం లేదు, నేను కొన్ని మంత్రాలు చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి చాలు అని అన్నాడు జిమాద్ అజ్దీ. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు మంత్రాలు చదవటం కాదు, నేను చదువుతాను, కొన్ని వాక్యాలు ఉన్నాయి చదువుతాను, అవి విను, దాని తర్వాత మాట్లాడుకుందామన్నారు. జిమాద్ అజ్దీ ఎంతటి భయంకరమైన మాంత్రికుడో తెలుసా? అతని చేతిలో పెనుదిరిగినటువంటి కర్ర, మెడలో పూసల దండలు, ఎర్రటి పండ్లు, ఎర్రటి కనుగుడ్లు, భయంకరమైనటువంటి శిరోజాలాలు, భయంకరమైనటువంటి శక్తులు ఉన్నటువంటి, దుష్ట శక్తులు ఉన్నటువంటి మహామాంత్రికుడు జిమాద్ అజ్దీ. అలాంటి జిమాద్ అజ్దీ ఎదురుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. అన్నారు, జిమాద్, నేను అల్లా వాక్యాలు కొన్ని చదువుతాను వినండి అన్నారు. చెప్పండి, ముందు మీరే చెప్పండి, దాని తర్వాత నేను చదువుతా అన్నారు. ఓకే, నా మాటలు వినన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా యొక్క స్తుతులు చదువుతున్నారు. ఇన్నల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహియల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. చదివాడు. ఏమిటి దీని అర్థం సోదరులారా? ప్రతి జుమ్మాలో మనం చదువుతాం, సకల స్తుతులు, సకల స్తోత్రాలు, సకల ఆరాధనలు అల్లాహకు మాత్రమే వర్తిస్తాయి. మేము క్షమాపణ కొరకు, సహాయం కొరకు ఆయన్ని మాత్రమే మేము వేడుకుంటున్నాము. అల్లా ఎవరికైతే సన్మార్గాన్ని చూపదలుస్తాడో అతన్ని ఎవరు కూడా అపమార్గంలోకి తీసుకువెళ్ళలేరు. అల్లా ఎవరినైతే అపమార్గం పాలు చేస్తాడో ఆ వ్యక్తికి ఎవరు కూడా రుజుమార్గాన్ని చూపలేరు. అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. మరియు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్తని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ దువ్వా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేసరికి జిమాద్ అజ్దీ వెంట ఉన్న జిన్నాతులన్నీ ఎగిరిపోయాయి, పటాపంచలమైపోయాయి మొత్తం. జిమాద్ అజ్దీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రవక్త, మరొక్కసారి వినిపించండి అని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వినిపించారు. మళ్ళీ ఒక్కసారి అని అడిగారు. 3 సార్లు విన్నాడు. విన్న తర్వాత జిమాద్ అజ్దీ ఎంత బలంతో నేను ఈరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఓడగొట్టాలి, అతనికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలన్న సంకల్పంతో దృఢ చిత్తం చేసుకొని వచ్చాడో నీరు కారిపోయాడు. కళ్ళంట నీళ్లు కారుతున్నాయి, వణికిపోతున్నాడు. అంటున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను రాజ్యాలు తిరిగాను, దేశాలు తిరిగాను, ఎందరో చక్రవర్తులను చూశాను, ఎందరో జ్యోతిష్యుకులను చూశాను, మహా మాంత్రికులను కూడా నేను చూసి ఉన్నాను. ఎవరి నోటుకుండా ఇలాంటి పవిత్రమైన పలుకులు నేనెప్పుడు వినలేదు. అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు దైవ ప్రవక్తని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని నేను తెలుసుకున్నాను. చెయ్యి చాపండి ప్రవక్త అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో చెయ్యి వేసి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు జిమాద్ అజ్దీ. అంటున్నాడు, ఖురైషీల వైపు తిరిగాడు. ఖురైషీ ప్రజలారా, ఈ ముహమ్మద్కి ఏ భూతము, ఏ పిశాచము, ఏ దయ్యము పట్టలేదు. నిశ్చయంగా ఇతను సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించినటువంటి ప్రవక్త. ఇతని నోటుకుండా పలుకులు వినగానే నాకు అర్థమైపోయింది ఇతని దేవుని తరపు నుండి వచ్చిన ప్రవక్తని. కావున మక్కా ప్రజలారా, మీ గౌరవాలను, మీ గౌరవ ప్రతిష్టలన్నింటిని కూడా, జాతి అహంకారాన్నంతా కూడా పక్కన పెట్టేసి ఈయన మార్గాన్ని అనుసరించండి, సాఫల్యం పొందుతారు. దైవుడి దగ్గర శిక్ష నుండి తప్పించుకొని మీరు స్వర్గాన్ని చేరుకుంటారని జిమాద్ అజ్దీ చెప్పాడు. ఎప్పుడైతే జిమాద్ అజ్దీ ఇలా చెప్పాడో అబూ లెహబ్కి అగ్గిలో వేసిన మిరపకాయలు పట్టమంటాడు. అగ్ని ఆగ్రహవంతుడైపోయాడు. జిమాద్, మోసం, దగ, కుట్ర, మొహమ్మద్కు దయ్యాన్ని వెళ్ళగొడతానని చెప్పి నువ్వు కూడా ముస్లింగా మారిపోయి పైగా మమ్మల్ని కూడా ముస్లింలుగా మారిపోమంటున్నావా? నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అన్నాడు అబూ లెహబ్. వాస్తవానికి
మీరు గౌరవ ప్రతిష్టల కోసం పాకులాడుతున్నారు. మీ అన్న కొడుకు ఎలాంటోడు మీకు తెలియదు, అతను సత్యవంతుడు అన్న సంగతి మీకు తెలియదు, అతను ఏ రోజు కూడా అబద్ధం ఆడలేదన్న సంగతి మీకు తెలియదు. మీరు అహంకారంతో, జాతి అహంకారంతో ఎక్కడ మీ పేరు పలుకుబడులు నాశనం అయిపోతాయని భయపడి మీరు అతన్ని అనుసరించడానికి భయపడుతున్నారు. ఈ మాట చెప్పగానే అబూ లెహబ్ అన్నాడు, దుర్మార్గుడా, నువ్వు మాకే ఇన్ని మాటలు చెప్తావా, చూడు నిన్నేం చేస్తానని చెప్పేసి అతని మీద కొట్టడానికని వెళ్ళాడు. జిమాద్ అజ్దీ అన్నాడు, అబూ లెహబ్ జాగ్రత్త, నా గురించి నువ్వు అరేబియా సామ్రాజ్యం అంతా తెలుసుకో, నేను ఎలాంటి వాడనో, నా మీద చెయ్యి వేశావో దాని తర్వాత నీ అంతు చూస్తానని చెప్పారు. భయపడిపోయాడు. ఎందుకంటే జిమాద్ అజ్దీ యొక్క మంత్రశక్తులు అతను చూసి ఉన్నాడు. భయపడిపోయాడు. జిమాద్ అజ్దీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కొన్ని పలుకులు నేర్చుకొని యమన్ దేశం వెళ్ళిపోయి తన జాతి వారి అందరు కూడా దావా పని చేశాడు. అందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించారు. చెప్పండి సోదరులారా, మంత్రాలకే గురువు జిమాద్ అజ్దీ, అంత్రాలకే గురువు జిమాద్ అజ్దీ. అలాంటి అంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, జ్యోతిష్యం చేసేటటువంటి జిమాద్ అజ్దీ అంత పెద్ద మహా మాంత్రికుడే దీని ముందర ఓడిపోయి ఇది సత్యమని ఒప్పుకున్నారు. కానీ ఈరోజు మీ ఇంట్లో ఈ గ్రంథాన్ని పెట్టుకొని కూడా మీరు దారాల వైపు, తాయెత్తుల వైపు, నిమ్మకాయల వైపు, టెంకాయల వైపు, మూఢనమ్మకాల వైపు వెళ్తున్నారు ముస్లిములారా. పెద్ద పెద్ద మాంత్రికులే దీన్ని చూసి లొంగిపోయారు సోదరులారా. అల్లాహ్ యొక్క మహిమల ముందర ఓడిపోయాయి. ఇంత పెద్ద మెరాకిల్, ఇంత పెద్ద మహత్యాన్ని తమ ఇంట్లో తమ చేతిలో పెట్టుకొని తుచ్చమైన మూఢ నమ్మకాల వైపునకు పరుగులు తీస్తున్నారు ఈరోజు ముస్లింలు. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఎప్పుడైతే 70,000 మంది మాంత్రికుల యొక్క దర్బారులో, ఫిరౌను దర్బారులో 70,000 మంది మాంత్రికుల మధ్యన ఎప్పుడైతే కర్రను విసరగానే పామైపోయిందో అప్పుడు అర్థమైపోయింది, మేము ఇంతకాలము చేస్తున్నటువంటి మాంత్రిక శక్తులు ఇవన్నీ కూడా ఊరకే పైన పటాటోపం లాంటివి. కానీ మూసా చూపినటువంటి యొక్క నిదర్శనం ఏదైతే ఉందో ఇది నిశ్చయంగా దైవ నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు గుర్తెరిగారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం కర్ర విసరగానే పామైపోయిందో 70,000 మంది మాంత్రికులందరూ కూడా ఫౌల్కియ సహరతు సాజిదీన్, సజ్దాలో పడిపోయారు. అన్నారు, కాలు ఆమన్నా బి రబ్బిల్ ఆలమీన్ రబ్బి మూసా వ హారూన్, మేము కూడా విశ్వసిస్తున్నాం, మూసా హారూన్ల ప్రభు అయిన అల్లాహ్ను మేము కూడా నమ్ముతున్నామని చెప్పేసి 70,000 మంది మాంత్రికులందరూ కూడా ఇస్లాం స్వీకరించారు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు, అంత్రాలు కట్టేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, బాణామతి చేసేవాళ్ళు, క్షుద్ర విద్యలు నేర్చినటువంటి పెద్ద పెద్ద మహామహులే, మాంత్రికులే ఈ యొక్క సత్యం ముందర ఓడిపోయారు సోదరులారా. ఇంతటి ఔన్నత్యం కలిగినటువంటి సత్య గ్రంథాన్ని మీ దగ్గర పెట్టుకొని శైతాను శక్తులు వెంట పడుతున్నారే, ఇదెంతటి దౌర్భాగ్యం. ఇవన్నీ కూడా షిర్కు చేసే ముస్లిములకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది సోదరులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్, ఎవరైతే షిర్కు చేస్తారో, ఎవరైతే దారాలు తాయెత్తులు కట్టుకుంటారో వారు షిర్కు చేసినట్టే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బద్దువా చేశారు. ఏమని చేశారు? ఎవరైతే గవ్వలు వేలాడదీస్తారో, ఎవరైతే తాయెత్తులు కట్టుకుంటారో వాళ్ళ కార్యాలను అల్లాహ్ నెరవేర్చకుండుగాక, వాళ్ళకి అల్లాహ్ ప్రశాంతతను ఇవ్వకుండుగాక, అంటే వాళ్ళకు ప్రశాంతత ఇవ్వకూడదు, అల్లాహ్ వాళ్ళ కార్యాలు నెరవేర్చకూడదు అల్లాహ్ అని చెప్పేసి రివర్స్ లో దువా చేశారు మూసా అలైహిస్సలాం వారు. సోదరులారా, నీ ఇంటిలో అల్లాహ్ కారుణ్యం రావాలని నువ్వు కోరుకోవాలి కానీ ఆ టెంకాయలు, నిమ్మకాయలు కడితే నీకు అల్లాహ్ కారుణ్యం వస్తుందా? సోదరులారా, ఏ ఇంటిలో అయితే షిర్కు ఆనవాళ్ళు ఉంటాయో, ఏ ఇంటిలో అయితే షిర్కు వస్తువులు ఉంటాయో, ఏ ఇంటిలో అయితే కుక్కలు, ప్రాణుల బొమ్మలు ఉంటాయో అలాంటి వారి ఇంటిలోకి దైవదూతలు ప్రవేశించారు. దైవదూతలు వచ్చారంటే అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, రహ్మతును తీసుకొని వస్తారు. దైవదూతలు ఇంట్లో లేరంటే గనక శైతాను ఉంటాడు. శైతాను ఎక్కడ ఉన్నాడంటే అక్కడ అలజడులు, ఆందోళనలు, భార్యాభర్తల గొడవలు, ఇంట్లో కొట్లాటలు, కుమ్ములాటలు ఇవన్నీ జరుగుతుంటాయి సోదరులారా. కావున
అల్లా కారుణ్యం మీ ఇంట్లో అవతరించబడాలంటే ఈ ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేయండి సోదరులారా. చదవండి ఈ ఖురాన్ గ్రంథాన్ని. రోజుకు ఒక్కసారైనా సరే. మనం ఫోన్ను ఎంతసేపు వాడుతున్నాం సోదరులారా. టీవీ దగ్గర కూర్చొని 2.5 గంట సినిమా కోసం టైం తీస్తున్నారు, సీరియల్ కోసం టైం తీస్తున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా మన కోసం పంపినటువంటి పవిత్ర గ్రంథాన్ని చదవడానికి మన దగ్గర టైం లేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని చదవలేదో వారి మీద ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖయామత్ రోజున ఫిర్యాదు చేస్తారు. ఏమని చేస్తారో తెలుసా? వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన్ మహజూరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా దర్బారులోకి వెళ్ళి, అల్లా నేను వారి మధ్యన ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెట్టి వచ్చాను, వాళ్ళు తమ వీపు వెనకాల పడేశారు, దాన్ని చదవలేదల్లా అని చెప్పేసి మీ అందరి మీద కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిర్యాదు చేస్తారు. అల్లా దర్బార్లో కేసేస్తాడు ఆయన మీ మీద. ఏం చేస్తారు? చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇఖ్రాఉల్ ఖురాన్ ఫఇన్నహు యఅతి యౌమల్ ఖియామతి షఫీయల్ లిఅస్హాబి. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తారో వారి కొరకు తీర్పు దినం రోజున ఈ గ్రంథము సిఫారసు చేస్తుంది. నరకానికి వెళ్ళే ముస్లిమును అడ్డుకొని అల్లా దగ్గర సిఫారసు చేసి స్వర్గానికి తీసుకెళ్తుంది. అంత పవర్ ఈ ఖురాన్కు ఉంది సోదరులారా. మరి దీని పట్ల మనకు హక్కులు ఉన్నాయి. ఏమి హక్కులు ఉన్నాయి చెప్తారా ఎవరైనా? దీని పట్ల హక్కులు ఉన్నాయి మనకి, చెప్తారా? ఈ గ్రంథాన్ని విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. రెండోది, దీన్ని చదివి అర్థం చేసుకోవాలి. ఏంటి? చదివి అర్థం చేసుకోవాలి. మూడోది, ఆచరించాలి. నాలుగోది, దీన్ని ప్రచారం చేయాలి. ఎన్ని హక్కులు ఉన్నాయి చెప్పండి? మొదటిదేంటి? 2 అర్థం చేసుకొని చదవాలి. 3 ఆచరించాలి. 4 అప్పుడు దీని హక్కును మీరు పూర్తి చేసినట్టు. లేదంటే దీని హక్కును మీరు పూర్తి చేయనట్టే. దీని హక్కును ఎవడైతే పూర్తి చేస్తాడో వాడి కొరకు ఈ గ్రంథం రేపు సిఫారసు చేస్తుంది అల్లా దగ్గర. అల్లా ఇతను భూలోకంలో ఉన్నప్పుడు చదివాడల్లా, నమాజులో నన్ను ఎంతోసేపు పారాయణం చేశాడల్లా, నన్ను భూలోకంలో ఉన్నప్పుడు చదివి అర్థం చేసుకునేవాడు, నా యొక్క సందేశాన్ని ప్రజలకు చెప్పేవాడల్లా అని చెప్పేసి ఈ గ్రంథం అల్లా దగ్గర మాట్లాడి నిన్ను నరకానికి పోకుండా అడ్డుకొని నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుందయ్యా ఈ గ్రంథము. ఫోన్ తీసుకెళ్తుందా నిన్ను స్వర్గానికి? టీవీ తీసుకెళ్తుందా? ఇది తీసుకెళ్తుంది నిన్ను. ఏదైతే నిన్ను నరకం నుండి రక్షించి స్వర్గానికి తీసుకెళ్తుందో దాన్ని నువ్వు విడిచిపెట్టేశావో, ఏదైతే నిన్ను నరకానికి ఈడ్చుకెళ్తుందో దాన్ని పట్టుకొని ఉన్నావు. అవసరమే ఫోను, అందరికీ అవసరమే ఈ రోజుల్లో, కాదని చెప్పడం లేదు. కానీ అవసరానికి మించి అనవసరంగా వాడేస్తున్నాం. ఏదైతే అవసరమో, ఏదైతే మన జీవితానికి మార్గదర్శకత్వమో, ఏదైతే మన జీవితానికి రుజుమార్గమో, ఏదైతే మన జీవితానికి వెలుగో ఆ గ్రంథాన్ని విడిచిపెట్టేశామో పనికి మాలని విషయాల వెంటపడుతున్నాం సోదరులారా. కావున ఖురాను గ్రంథాన్ని చదివినట్లయితే షిర్క్ ఏంటో, తౌహీద్ ఏంటో, బిదాత్ ఏంటో, సున్నత్ ఏంటో, పాపమేంటో, పుణ్యమేంటో, హలాల్ ఏంటో, హరాం ఏంటో, మంచేదో, చెడేదో అన్నీ తెలుస్తాయి సోదరులారా. ఇది చదవడం లేదు కాబట్టే షిర్క్ ఏదో, తౌహీద్ ఏదో తెలుసుకోలేకపోతాం. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్ నబవీలో కూర్చొని ఉన్నారు. సహాబాలందరూ కూడా ఉన్నారు సోదరులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యద్ఖులుల్ జన్నత మిన్ ఉమ్మతి 70,000 బిగైరి హిసాబ్. నా ఉమ్మతులో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పాపాలేంటి, వాళ్ళ తప్పులేంటి, వాళ్ళ చెడులు ఏంటి ఏమి చూడ్డు, డైరెక్ట్ స్వర్గంలోకి వెళ్ళిపోండి అంటాడు అల్లాహ్ తాలా. ఎవరండి ఆ భాగ్యవంతులు? ఎవరండి అదృష్టవంతులు? ఈ మాట చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వెళ్ళిపోయారు. సహాబాలలో చర్చ మొదలైంది. ఎవరా 70,000 మంది? వాళ్ళు పుట్టుకతో ముస్లింలు అయి ఉంటారని కొందరు, లేదు వాళ్ళు అల్లా మార్గంలో కత్తిబట్టి జిహాద్ చేసిన వాళ్ళు అయి ఉంటారని కొందరు, లేదు వాళ్ళు అల్లా మార్గంలో ఇల్లు వాకిలు వదిలిపెట్టి హిజ్రత్ చేసిన వాళ్ళు అయి ఉంటారని కొందరు, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. ఈలోపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి, మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు? ప్రవక్త,
మీరు నా ఉమ్మతులో 70,000 మంది ముస్లిములు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా స్వర్గంలోకి వెళ్ళిపోతారని చెప్పారు కదా. ఎవరా 70,000 మంది ప్రవక్త? వారి గురించి మీరు మాట్లాడుకుంటున్నారా? వాళ్ళెవరంటే హుముల్లదీన లా యస్తరుకూన్ వలా యతతయ్యరున్ వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వాళ్ళెవరంటే వాళ్ళు జ్యోతిష్యము నమ్మరు, వాళ్ళు హస్త సాముద్రికలు చూయించుకోరు, వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మరు, దారాలు, తాయితులు, వాస్తులు లాంటి మూఢనమ్మకాలు వాళ్ళు నమ్మరు. వఅలా రబ్బిహిం యతవక్కలూన్. వారి నమ్మకము, భరోసా ఎల్ల వేళలా అల్లాహ్ మీదే ఉంటుంది. అలాంటి నికాసైన 70,000 మంది ముస్లిములు డైరెక్ట్ జన్నత్కి వెళ్తారన్నారు. ఈ మాట వినగానే ఉక్కాష రదియల్లాహు అన్హు వారు టక్కులు లేచారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, ఆ 70,000 మందిలో నేను కూడా ఒకరిని కావాలని నా కోసం దువా చేయండి ప్రవక్త అని అన్నారు. ఆ 70,000 మందిలో నువ్వు కూడా ఉన్నావయ్యా అని చెప్పి అన్నారు. మరి మనం ఉండాలా లేదా చెప్పండి? ఉండాలా లేదు? ఎంత అదృష్టము! మన పాపాలు, మన తప్పులు, మన చెడులు, కర్మలు చూడకుండానే డైరెక్ట్గా వెళ్ళిపోండి స్వర్గంలోకి అని అల్లాహ్ తాలా అంటుంటే, అలాంటి మహాభాగ్యవంతులు ఎవరండి వాళ్ళు? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? కొండలెత్తాలా? గుట్టలెత్తాలా? బంగారం ఏమైనా సంపాదించి అల్లాహ్కి ఇవ్వాలా? ఏం చేయాలంట? షిరుకు జోలికి వెళ్లకుండా, మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా అల్లాహ్ మీదే నమ్మకం పెట్టుకోవాలి. సింపుల్. ఇది చేస్తే డైరెక్ట్ జన్నత్. అల్హమ్దులిల్లా. మరి మూసా అలైహిస్సలాం వారు దువా చేశారు, నా ఉమ్మతులో ఇంతమంది ముస్లింలు ఉన్నారు, మరి 70,000 మంది అని అల్లా అని అడిగితే ప్రతి 1000తో పాటు మళ్ళీ 70,000 మంది అని సంఖ్య పెంచేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ 70,000 మంది స్వర్గానికి వెళ్ళే, గైర్ హిసాబుతో స్వర్గానికి వెళ్ళే ఆ 70,000 మంది పుణ్యాత్ములలో అల్లాహ్ మనల్ని కూడా చేర్చుగాక. ఆమీన్. కావున సోదరులారా, ఇంటికి షిర్కు వస్తువులు ఉంటే కళ్ళు మూసుకొని తీసి పీక అవతల పడేసేయండి అల్లాహ్ మీద నమ్మకం పెట్టి. మీ ఒంటికి ఏమైనా దారాలు, తాయెత్తులు ఉంటే తీసి పక్కన పడేయండి, అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంత కరుణామయుడు. తన దాసుల యొక్క తప్పులను, పాపాలను మన్నించేవాడు. షిర్కు చేసినటువంటి వారు అల్లాహ్ వైపునకు మరలి తౌబా చేసుకోవాలి, అల్లాహ్ మీద నమ్మకం పెట్టాలి. వస్తువుల మీద, దారాల మీద, తాయెత్తుల మీద నమ్మకం పెట్టకూడదు. దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవడైతే జ్యోతిష్యుడు వద్దకు వెళతాడో, అతను చెప్పేదాన్ని నమ్ముతాడో, ఆ వ్యక్తి యొక్క 40 రోజుల నమాజు స్వీకరించబడదు అని అన్నారు. ఎవరైతే జ్యోతిష్యుడు చెప్పినటువంటి మాటలు నమ్ముతాడో అతను నాపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడయ్యాడు అని అన్నారు. ఈరోజు రోడ్డు మీద పోతా ఉంటే ఆ వ్యక్తి ఈ ఇంటికి ఏదో ఉంది అని అంటే, నువ్వు రాస్వామి అని చెప్పేసి కూర్చోబెట్టి సాపేసి, ఇంక వాడు మేకను అడిగితే మేకను ఇవ్వడము, కోడిని అడిగితే కోడిని ఇవ్వడం, 10,000 అడిగితే 10,000 ఇవ్వడం, కమ్మలు అడిగితే కమ్మలు ఇవ్వడము, వాడు ఏది అడిగితే అది ఇవ్వడం. ఏంటి? కూతురికి పెళ్లి లేట్ అయిందంటే ఒక టెన్షన్, ఇంట్లో ఏదైనా జబ్బులు వచ్చాయంటే ఒక టెన్షను, ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే ఒక టెన్షను. అనుకున్నవన్నీ వీడికి టైంకి జరగాలి, జరగలేదంటే ఏదో పెట్టుకునింది. ఇలాంటి విశ్వాసాలు ఈరోజు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టే జ్యోతిష్యుల యొక్క చెప్పే మాటల మీద నమ్మకం ఉంది. మరి జ్యోతిష్యులు చెప్పే మాట మీద నమ్మకం పెట్టొచ్చా అండి? పెట్టొచ్చా? సగం మంది తలలూపుతున్నారు. జ్యోతిష్యం అనేది ఒక పచ్చి అబద్ధం సోదరులారా. చాలా మంది అంటూ ఉంటారు, జ్యోతిష్యులు చెప్పేది కొన్నిసార్లు నిజమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి నిజమయ్యేది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు జ్యోతిష్యులు. ఒక్కడన్నా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఆయనకి, పాపం, అయ్యా రోయిపు నువ్వు హెలికాప్టర్లో చావబోతున్నావు, వెళ్ళొద్దు అని ఒక్కడన్నా చెప్పాడా? ఒక్కడన్నా చెప్పుంటే బతికిపోయాడు పాపం ఆయన. కరోనా రాబోతోంది, లక్షల మంది చావబోతున్నారని ఒక్కడన్నా చెప్పాడు? ఒక్కరోజు ముందన్నా ఒక్కడన్నా కనీసం? అందరి చేతుల్లో మొబైల్ ఉంది. ఒక్కడన్నా కనీసం వీడియో రికార్డింగ్ చేసి రేపు కరోనా రాబోతోంది, మన ఇండియాలో ఇంతమంది చావబోతున్నారని ఒక్కడన్నా చెప్పాడా? ఎవ్వడు చెప్పలేడు. ఎందుకో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా లుక్మాన్ 31వ సూర 34వ వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా. ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. వయునజ్జిలుల్ గైస్.
ఎప్పుడు వర్షం ఎక్కడ ఎంత మోతాదులో కురుస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయఅలము మా ఫిల్ అర్హాం, మాతృ గర్భాలలో ఏ పిండం ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు మాదా తక్సిబు గదా, రేపు ఏ ప్రాణి ఏ గడ్డ మీద ప్రయాణం చేస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు బియయి అర్దిన్ తమూత్, మరియు ఏ ప్రాణి ఏ గడ్డ మీద మరణిస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, సర్వ రహస్య జ్ఞానాలు తెలిసినటువంటి వాడు అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు. సోదరులారా, ఒకవేళ జ్యోతిష్యమే గనక నిజం అయ్యేట్టుగుంటే, అది మా సోదరుడు వాళ్ళ ఊళ్ళో మండగిరిలో వజ్రాల కోసం వేట సాగుతా ఉన్నది. ఆ వజ్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వాళ్ళే లోడుకొని కోటీసులు అయిపోవచ్చు జ్యోతిష్కులు. మనుషుల భవిష్యత్తు తెలుసుకోగలిగిన వాళ్ళు వజ్రాలు ఎక్కడున్నాయో కనుక్కోలేరా? ఎవరికి చెప్తారు ఇవన్నీ? వాడికే గనక అంత శక్తులు ఉంటే మన ఇంటి ముందుకు వచ్చి పిడికిడి గింజలు అడుక్కుంటాడా సోదరులారా? వాడికే గనక అంత శక్తి ఉంటే మన దగ్గర 10వ పరకొక చేయి దాపుతాడా సోదరులారా? ఎందుకు ఆలోచించలేకున్నారు? ఇంత అజ్ఞానమా? అడుక్కునే వాడి దగ్గర మన భవిష్యత్తు ఉందా? ఎందుకు మారలేకపోతున్నారు? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సత్యం వైపునకు రాకుండా మూఢనమ్మకాల వైపునకు ఎందుకు వెళ్తున్నారు? సోదరులారా, రేపు ఏం జరుగుతుందో ఏం జరగనున్నదో అల్లాహకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు సోదరులా. అంటారు చాలా మంది, మేము నోట్లో నుంచి లింగాలు తీస్తాము, గాల్లో దీపం వెలిగిస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. ఇవి కాదు చేయాల్సింది. చచ్చిపోయి శవమై పడి ఉన్నటువంటి వ్యక్తికి ప్రాణం పోసి లేపాలి. మీరు లేపగలుగుతారా? ఎవ్వడి వల్ల సాధ్యం కాదు. వాడి మంత్ర బలంతో, వాడి జ్యోతిష్య బలంతో, వాడి తాంత్రిక శక్తితో చచ్చిపోయినోడికి ప్రాణం పోయాలి. లేపగలుగుతారా? లేపలేరు. నేను బాబాను, నేను దేవుణ్ణి, నేను నోట్లోంచి అవి తీస్తా ఇవి తీస్తా అని చెప్పుకున్నాడు 30 మంది డాక్టర్లు వెంటిలేటర్ చుట్టూ ఉన్నా కూడా వాడి ప్రాణాన్ని వాడు కాపాడుకోలేకపోయాడు. ఎంతోమంది ఈరోజు బాబాలు, పుణ్యాత్ములమని చెప్పుకున్న వాళ్ళు, పూజార్లమని చెప్పుకున్నటువంటి వాళ్ళు, పండితులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, దేవుళ్ళము మా దగ్గర దైవ శక్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంతోమంది రేపు కేసులలో జైలులో మగ్గుతున్నారు సోదరులారా. అలాంటి దౌర్భాగ్యుల ఎదుట తలను ఆంచడము, అలాంటి దౌర్భాగ్యుల దగ్గర దండం పెట్టుకోవడము, అలాంటి దౌర్భాగ్యుల దగ్గరికి వెళ్ళి కోరికలు అడగడం, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? కావున సోదరులారా, అల్లాహ్ మీ సృష్టికర్త, మీ ప్రభువు అయినప్పుడు ఇలాంటి వాటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతటి దౌర్భాగ్యం ఉందంటే దేవుడి విషయంలో, పామును దేవుడు అంటే నమ్ముతున్నాడు, పుట్టను దేవుడు అంటే నమ్ముతున్నాడు, చిత్రపటాన్ని దేవుడు అంటే నమ్ముతున్నాడు, చెట్టును దేవుడు అంటే నమ్ముతున్నాడు, సూర్యుడిని దేవుడు అంటే నమ్ముతున్నాడు, విగ్రహాన్ని దేవుడు అంటే నమ్ముతున్నాడు. నిన్ను నీ తల్లి గర్భంలో నుండి పుట్టించినటువంటి ఈ భూమి ఆకాశాల సృష్టికర్త అయిన అల్లాహ్ నీ దైవం, ఆయన నమ్ముకు, ఆయన ఆరాధించంటే నమ్మడం లేదు. సోదరులారా, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటియో చూడండి సోదరులారా. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు ఎక్కడున్నాడంటే, దేవుడు మాకు బాగా దర్శనమైనాడు. ఎక్కడ? ఏ గుట్ట మీదో, ఏ కోనలోనో, ఎక్కడో దేవుడు దర్శనమైనాడు అంటారు. వాస్తవానికి దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? అంటే ఇప్పుడు ఈ మసీదులో అల్లా లేడా? నిజంగా చూడండి, ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా చోట్ల తెలియజేశాడు. ఆయన అస్తిత్వ ప్రకారంగా 7 ఆకాశాల పైన ఉన్నాడు. ఆయన జ్ఞానము ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉంది. చాలా మంది ఎందెందు చూసినా అందందే గలడు అనేటటువంటి మాటను అపార్థం చేసుకున్నారు. అంటే ప్రతి దానిలో కూడా ఆయన జ్ఞానం ఉంటుంది అనే విషయాన్ని, ప్రతి దాంట్లోనూ ఆయన ఉంటాడనే విధంగా అర్థం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ మస్జిద్లో ఉన్నాం. ఈ మస్జిద్ కింద కూడా ఒక ఫ్లోర్ ఉంది కదా, అందులో ఏ గోడలో ఏ చీమ పాకుతుందో మనం తెలుసుకోగలుగుతామా? కానీ 7 ఆకాశాల పైన ఉన్న అల్లాహ్ తెలుసుకోగలుగుతాడు. ఇది ఆయన శక్తి, ఇది ఆయన యొక్క సామర్థ్యం. ఇలా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఆయన వచ్చి ఈ మస్జిద్ కింద ఉంటాడని కాదు అర్థం. ప్రతి చెట్టులోను, ప్రతి పుట్టలోను, ప్రతి గుట్టలోను, ప్రతి సముద్రంలో, ప్రతి చోట కూడా ఆయన జ్ఞానం వ్యాపించి ఉంది. అస్తిత్వ ప్రకారంగా ఆయన ఇక్కడ లేడు, 7 ఆకాశాల పైన ఉన్నాడు. అయితే సోదరులారా, మన భూమి ఏదైతే ఉందో, ఈ భూమి కోటాను కోట్ల గ్రహాలలో ఒక చిన్న గ్రహం ఈ భూమి. అర్థమైందా? అయితే దీనికంటే పెద్ద పెద్ద గ్రహాలు
ఉపగ్రహాలన్నీ కూడా ఈ విశ్వంలో తేలియాడుతూ ఉన్నాయి. లెక్కలేనన్నటి గ్రహాలన్నీ కూడా ఈ విశ్వంలో తేలియాడుతున్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా 7 ఆకాశాలన్నీ కూడా ఎక్కడున్నాయి? అల్లా తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వసియ కుర్సియుహు సమావాతి వల్ అర్ద్. ఆయన పాదం పెట్టుకునే పీఠం కింద 7 ఆకాశాలు ఉన్నాయి. పాదం పెట్టుకునే పీఠం ఏదైతే ఉందో, అర్ష్ సింహాసనం ఏదైతే ఉందో, ఆ సింహాసనము కింద అరుస్తుంది. ఆ యొక్క కుర్సీ ఏదైతే ఉందో, ఆ కుర్సీ ఆయన పాదం పెట్టుకునే పీఠం, దాని కింద ఈ యొక్క భూమి ఆకాశాలన్నీ కూడా ఉన్నాయి సోదరులారా. ఈ విశ్వం అంతా కూడా ఆయన పాదం పెట్టుకునే పీఠం కింద ఉంది. మరి మన పైన 7 ఆకాశాలు ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి 500 సంవత్సరాలంత ప్రయాణం ఉంది. 7 ఆకాశాల పైన ఏముంది? 7 ఆకాశాల పైన సిద్రతుల్ ముంతహా ఉంది, జన్నతుల్ మావా. హజరత్ ఆదం అలైహిస్సలాం వారు ఉండింది అక్కడే. ఎక్కడ? జన్నతుల్ మావాలు. మీరు 53వ సూర నజ్మ్ మీరు చదివినట్లయితే తఫ్సీర్తో సహా అక్కడ మీకు వివరంగా ఉంటుంది. బైతుల్ మామూర్ అంటే ఏంటి, జన్నతుల్ మావా అంటే ఏంటి, అక్కడ దైవదూతల ఆరాధనాలయం ఎలా ఉంటుంది, దైవదూతలు ఎలా ఆరాధన చేస్తారు, అక్కడ ఆదం అలైహిస్సలాం స్థలం ఎక్కడ ఉండింది, అక్కడ ఒక చెట్టు, రేగు చెట్టు ఉంది. సిద్దర్ అంటే రేగు చెట్టు. ఆ రేగు చెట్టు ఆకులు ఎలా ఉన్నాయి, పండ్లు ఎలా ఉన్నాయి, ఆ రేగు చెట్టు మీద పురుగులు ఎలా వాలుతున్నాయి, దైవదూతల యొక్క కాంతి ఆ రేగు చెట్టు మీద ఎలా పడుతుందో మొత్తం తఫ్సీర్లో ఇచ్చున్నాడు సోదరులారా. ఖురాన్ చదవాలి, అల్హమ్దుల్లాహ్. ఖురాన్ ఒక అద్భుతం, అల్లాహు అక్బర్. ఆ విధంగా 7 ఆకాశాలపైన సిద్రతుల్ ముంతహా ఉంది. సిద్రతుల్ ముంతహా దగ్గర దైవదూతల ఆరాధనాలయం ఉంది. ఆ ఆరాధనాలయం ఎలాంటిది? ఇప్పుడు ఈ మసీదులో డోర్ ఉంది. ఆ డోర్ గుండా ఒకేసారి ఎంతమంది రాగలుగుతాం చెప్పండి? 2. దానిపైన రాలేం. కానీ అక్కడ దైవదూతలు ఒకేసారి 70,000 మంది దైవదూతలు ఆ ద్వారం కూడా ప్రవేశించగలుగుతారు. అంత పెద్ద మహాద్వారం అది. ఆ ద్వారం గుండా దైవదూతలు లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ అల్లాను ఆరాధిస్తారు. ఒక్కసారి అల్లాను ఆరాధించి బయటకు వచ్చిన దైవదూత మళ్ళీ బయట మామూలులోకి వెళ్ళిపోవాలంటే అతను ప్రళయం వరకు ఎదురు చూడాల్సిందే. ఇంకా అతనికి అవకాశం రాదు మళ్ళీ. అంతమంది, లెక్కలేనంత మంది దైవదూతలు ఉన్నారు. దానిపైన 100 అంతస్తుల స్వర్గం ఉంది. 100వ అంతస్తు పైన జన్నతుల్ ఫిర్దౌస్ ఉంది. దానిపైన నీళ్లు ఉన్నాయి. దానిపైన అల్లా యొక్క సింహాసనం ఉంది. అల్లాహు అక్బర్. మరి సింహాసనాన్ని మోసే దైవదూతలు ఎంతమంది అండి? ఎంతమంది? ప్రళయదినం రోజున ఎంతమంది మోస్తారు? 8 మంది. ఇప్పుడు 4 మోస్తున్నారు. సూరే ఫుస్సిలత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, లేదు సూరే మోమినూన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సూరే గాఫిర్ 4 దైవదూతలు సింహాసనాన్ని మోస్తున్నారు. ప్రళయదినం రోజున 8 మంది దైవదూతలు సింహాసనాన్ని మోస్తారు. అయితే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు అబూదావుద్ హదీసులో, ఒక దైవదూత గురించి, ఆకారం గురించి నాకు వర్ణించడానికి తెలియజేయడం జరిగింది. ఆ దైవదూత భుజం, సింహాసనం మోసే దైవదూత భుజం ఎంత ఉంటుందంటే, ఆ భుజం నుండి చెవి వరకు 700 సంవత్సరాలంతటి ప్రయాణం సాగుతుందని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. 700 సంవత్సరాలు. అల్లాహు అక్బర్. అంత ప్రయాణం చేయాలి ఈ భుజం నుండి చెవు వరకు. అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి బలశాలులు, పెద్ద ఆకారం కలిగినటువంటి వారు దైవదూతలు. ఒక్క దైవదూత భుజమే అంత ఉంటే ఇంకా దైవదూత పూర్తి శరీరం ఎంత ఉంటుంది? ఇంకా ఆ దైవదూతల నాయకుడైనటువంటి జిబ్రైల్ అలైహిస్సలాం వారికి 600 రెక్కలు ఉన్నాయి. 600 రెక్కలు 2 రెక్కలు చాస్తేనే భూమండలం అంతా నిండిపోతుంది. మరి అంత పెద్ద దైవదూతలకు అధిపతి, విశ్వ సామ్రాజ్యాధినేత, సింహాసనానికి ప్రభు అయినటువంటి అల్లా ఇంకెంత గొప్పగా ఉంటాడు. అందుకే 5 పూట్ల అజాన్లు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, భూమి కంటే, ఆకాశాల కంటే, ఈ విశ్వం కంటే కూడా ఎంతో గొప్పవాడు ఆయన. అంతటి ఔన్నత్యం కలిగినటువంటి దేవుణ్ణి, అంతటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి ఆ స్వామిని ఈ విశ్వమంతా వదిలిపెట్టేసి, విశ్వ సామ్రాజ్యం అంతా వదిలిపెట్టేసి, భూమండలంలో
అతి అల్పమైనటువంటి ఒక గ్రహమైన భూమండలంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక పల్లెలో, ఎక్కడో ఒక కొండ మీద, ఒక గుట్టలో, ఒక చెట్టులో ఆయన బొమ్మై కూర్చోవలసినంత కర్మ ఆయనకేం పట్టింది? ఈ విశ్వ సామ్రాజ్యానికి ఆయన అధినేత. ఈ విశ్వ సామ్రాజ్యాన్ని అంతా నడిపేటటువంటి ఆయన మీ ఊర్లో యాప చెట్టులో వచ్చి కూర్చుంటాడా? మీ ఊర్లో పుట్టలో వచ్చి కూర్చుంటాడా? మనిషి తయారు చేసినటువంటి ఒక బొమ్మలో వచ్చి కూర్చుంటాడా? మనిషి తయారు చేసినటువంటి ఒక చిత్రపటంలో వచ్చి కూర్చుంటాడా? అంటే అంత గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఆయనకి ఏమొచ్చింది? మనిషి తల్లి గర్భంలో 9 నెలలు నివసించి తల్లి దగ్గర పాలు తాగి మనిషి లాంటి జీవితాన్ని ఆయన గడుపుతాడా? అంత అవసరం ఆయనకేముంది? ఫయిన్నమా యకూలు లహు కున్ ఫయకున్. ఏదైనా అంటే అయిపోయేటంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ మహోన్నతుడు ఆయన మనిషి గర్భాన్ని జన్మించడం ఏమిటండి? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? చిత్రపటాన్ని చూసి మాకు దేవుడు దర్శనమయ్యాడంటారా? విగ్రహాన్ని చూసి మాకు దేవుడు దర్శనమయ్యాడంటారా? దర్గాని చూసి మాకు దేవుడు కనిపించాడంటారా? మీరు చూసింది దేవుణ్ణి కాదు, మనిషి తయారు చేసినటువంటి బొమ్మను మీరు చూసింది, దేవుణ్ణి కాదు. ప్రపంచంలోని అతి విచిత్రమైనటువంటి ప్రశ్న ఏమిటంటే మనిషి దేవుణ్ణి తయారు చేయటం. అర్థమైందా? మనిషి దేవుణ్ణి తయారు చేయటం ఏంటి సోదరులారా ఇది? మీ ముత్తాత ఫోటో మీ ఇంట్లో ఉందా అండి? మీ ముత్తాత ఫోటో, మీ తాతయ్య ఉండొచ్చు బహుశా, మీ ముత్తాత ఫోటో ఉందా మీ ఇంట్లో? ఎందుకు లేదు చెప్పండి? ఆ రోజుల్లో కెమెరాలు లేవు, వీడియోలు లేవు. అర్థమైందా? మరి ప్రజలు మొక్కుతున్నటువంటి స్వాములు, దేవుళ్ళు లక్షల సంవత్సరాల కింద వచ్చి చనిపోయిన వాళ్ళు, మరి అప్పుడు ఏ స్టూడియో ఓడిల్లు వాళ్ళకు ఫోటోలు తీసుకొచ్చాడో అర్థం కావట్లేదు. మరి వాళ్ళ డిజైన్ల కిరీటాలు, వారి బట్టలు, వారి వేషాలు, వారి ముఖాలు ఎంత అందంగా, ఎంత గ్లామర్గా మరి ఎక్కడి నుంచి వచ్చాయో, ఏ స్టూడియో ఓడిల్లు ఫోటోలు తీసుకొని వచ్చాడో, మరి అలా ఉన్నారని వీళ్ళకి ఎవరు చెప్పారో? మరి కల్పితం కాదా? అబద్ధం కాదా? అలాంటి అబద్ధం వెనకాల, కల్పితం వెనకాల పడితే విశ్వాసం పోతుంది సోదరులారా. కావున దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి సోదరులారా. దేవుడు స్త్రీ గర్భాన్ని జన్మించాడు. దేవుడికి తల్లిదండ్రులు ఉండరు, దేవునికి భార్య పిల్లలు ఉండరు, దేవునికి ఆకలి దప్పులు ఉండవు, దేవునికి కామ కోరికలు ఉండవు, దేవునికి నిద్రాహారాలు ఉండవు, ఆయన కంటికి కనబడాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, చెప్పండి కుల్ హువల్లాహు అహద్, ఆయన ఒక్కడు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఆయనకు బంధాలు, బంధుత్వాలు, చుట్టాలు, స్నేహితులు ఎవరు లేరు, ఆయన ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, ఆయనకు ఎలాంటి అక్కరలు, అవసరాలు లేవు. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరికి కూడా జన్మించలేదు, ఆయన కూడా ఎవరిని కనలేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయన ఇలా ఉంటాడని ఆయనతో సరితూగిన వాడు, సరిపోలిన వాడు ఎవడు కూడా లేడు. ఇవి ఆయన యొక్క గుణాలు. సోదరులారా, పుట్టించిన వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు కానీ పుట్టినోడు గొప్పోడవుతాడా? కాడు. పుట్టినోడు గొప్ప, పుట్టించిన వాళ్ళు గొప్ప. పుట్టించిన వాళ్ళు గొప్ప. మరి దేవుడు పుట్టాడంటారేంది? అలాగే దేవుడు పెళ్లి చేసుకొని భార్యతో సంసారం చేసి సుఖాన్ని పొంది బిడ్డల్ని కనేవాడు మానవుడు అవుతాడు కానీ దేవుడు అవుతాడా? ఆయనకు కామ కోరికలు కలగడానికి ఆయన ఏమన్నా రక్త మాంసాలతో కూడుకున్న దేహం ఆయనది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, బుఖారీ గ్రంథంలో తెలియజేస్తున్నారు, రేపు ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవుల సమక్షంలోకి వస్తాడు, దైవదూతలతో అంటాడు, దైవదూతలారా వీళ్ళెవరు? అల్లా, వీరు యూదులు. వీళ్ళకేం కావాలంట? అల్లా, వీరికి దాహంగా ఉంది, నీరు కావాలంట, నరకం నుండి రక్షించాలంట. మరి వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైనటువంటి ఉజైర్ని ఆరాధించారల్లా. నాకు కుమారుడా? నాకు భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు అసత్యం పలుకుతున్నారు, వీళ్ళని నరకానికి పంపించండి. క్రైస్తవుల వద్దకు వస్తాడు. వీళ్ళెవరు? వీళ్ళు క్రైస్తవులల్లా. వీళ్ళకేం కావాలంట? దాహంగా ఉంది, నీరు కావాలంట. వీళ్ళెవరిని ఆరాధించారు? నీ కుమారుడైనటువంటి యేసుని ఆరాధించారల్లా. నాకు కుమారుడా? భార్య లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళు కూడా అసత్యం పలుకుతున్నారు, వీళ్ళను కూడా నరకానికి పంపించండి. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పిక్కను బహిర్గతం చేస్తాడు. తన పిక్కను బహిర్గతం చేస్తాడు.
ఆ రోజున యౌమ యుక్షఫు అన్ సాకిన్ వయుదౌన ఇలా సుజూది ఫలా యస్తతీఉన్, సజ్దా చేయటానికి సమస్త మానవులందరినీ అల్లాహ్ తాలా పిలుస్తాడు. ఆ రోజు అల్లాహ్ తాలా అంటాడు, అందరూ ఒకసారి సజ్దా చేయండి అంటాడు. నమాజులు సజ్దా చేస్తాం కదా, అలా సజ్దా చేయమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ చాలా మంది సజ్దా చేయలేరు, బోళ్ళపడిపోతారు. అందులో సరిగా నమాజ్ చేయని వారు, జుమ్మా రోజు మాత్రమే నమాజ్ చేసేవారు, రంజాన్కు మాత్రమే మసీదుకు వచ్చేవాళ్ళు, జనాజాకు మాత్రమే మసీదుకు వచ్చేవాళ్ళు. అర్థమైందా? ఇలాంటి సాయిబులంతా అక్కడ ఉంటారు. ఆ రోజు 5 పూటల నమాజ్ చేసిన వాళ్ళు, తమ నమాజును కాపాడుకున్న వాళ్ళు సజ్దా చేస్తారు, స్వర్గానికి వెళ్తారు. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తాలా ఏమంటాడో తెలుసా? ఎవరైతే చక్కగా సజ్దా చేశారో వాళ్ళందరినీ స్వర్గంలో వేయండి, ఎవరైతే సజ్దా చేయలేక బోళ్ళ పడిపోయారో వాళ్ళందరినీ తీసి నరకంలో వేయండి అంట అల్లాహ్ తాలా. ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుహుం జిల్లా. ఆ రోజున భయంకరమైనటువంటి భయం వాళ్ళ గుండెల్లో ఉంటుంది. వయుదుఔన ఇలా సుజూది వహుం సాలిమూన్. మిమ్మల్ని భూలోకంలో ఉన్నప్పుడు నమాజుకు రమ్మంటే మీరేమనేవాళ్ళు? ప్రాపంచిక వ్యసనాల వైపునకు మీరు తిరిగేవాళ్ళు. కావున ఈరోజు మీరు నరకానికి పోండి అని అల్లాహ్ తాలా అంటాడు. కావున సోదరులారా, అల్లాహకు కుమారులు లేరు, అల్లాహకు కూతుళ్ళు లేరు. ఆ రోజు అన్నారు మక్కా ముష్రికులు, లాత్ మనాత్ ఉజ్జా హుబల్ దేవతలు అల్లాహ్ యొక్క కూతుర్లు. ఓ ముహమ్మద్, మేము ఎవరినో మొక్కడం లేదు, అల్లాహ్ కూతుర్లను మొక్కుతున్నాము అన్నారు. అల్లాహ్ తాలా సమాధానం ఏమన్నాడు ఖురాన్లో? అల్లాహకు కూతుర్లున్నారని వాళ్ళు అబద్ధాన్ని అల్లాహకు అంటగడుతున్నారు. అల్లాహ్ ఏమైనా కూతుర్లుగా చేసుకున్నప్పుడు వీళ్ళు కానీ చూశారా? మళ్ళీ అన్నారు, దైవదూతలు కూడా అల్లాహ్ యొక్క కూతుర్లు అన్నారు. అల్లాహ్ తాలా ఏమన్నాడు? దైవదూతలను తయారు చేసినప్పుడు వాళ్ళు కానీ దగ్గరుండి చూశారా? ఎందుకు అల్లాహకు అబద్ధాలు అంటగడుతున్నారు? కావున సోదరులారా, అల్లాహ్ నిద్రపోయేవాడు కాదు, అల్లాహ్ తినేవాడు కాదు, అల్లాహ్ కామ కోరికలు తీర్చుకునేవాడు కాదు, అల్లాహ్ మరణించేవాడు కాదు, అల్లాహ్ చెట్టులోనో పుట్టలోనో చిత్రపటంలోనూ ఉండేవాడు కాడు. ఆయన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించినటువంటి వాడు సోదరులారా. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఖూలు తుఫ్లిహు లా ఇలాహా ఇల్లల్లాహు దఖలల్ జన్న. ప్రజలారా, చిత్తశుద్ధితో అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడని మీరు పలకండి సోదరులారా, స్వర్గం ఉంది మీకోసం అని చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదం కుమారుడిని రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారించడం జరుగుతుంది సోదరులారా. ఒక ఆదం కుమారుడు అల్లాహ్ యొక్క దర్బారులో వచ్చి నిలబడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం కుమారుడి యొక్క కర్మలన్నీ కూడా హిసాబ్ చేయండి అని అల్లాహ్ తాలా దైవ దూతలకు ఆదేశిస్తాడు. 99 రిజిస్టర్లు మొత్తం పాపాలే ఉంటాయి. మొత్తం అతని కను చూపు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం అతని యొక్క కర్మల చిట్టాలు ఉంటాయి. మొత్తం అన్ని కూడా పాపాలే. అంటాడు, దాసుడా, నీ గ్రంథానంతా ఒకసారి చదువుకో, ఇవన్నీ నువ్వు చేసిన పాపాలేనంటారు. ఇవన్నీ నేను చేసిన పాపాలే. లేదా మా దైవదూతలు ఏమైనా అబద్ధాలు రాశారా? లేదు లేదల్లా, వాళ్ళు నిజమే రాశారు, నేను అన్ని పాపాలే చేశాను అల్లా అంటాడు. సరైతే నీ పరిస్థితి ఏమిటి? అల్లా ఈ రోజు నన్ను కాపాడేవాడెవడు, నన్ను ఆదుకునేవాడెవడు, నువ్వు తప్ప మరొక దేవుడు లేడు, ఈ పాపాలతో ఈ రోజు నేను నాశనం అయిపోయానని లోపల ఏడ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరదా లోపలికి పిలుస్తాడు అల్లాహ్ యొక్క దాసుణ్ణి, ఆదం కుమారుణ్ణి పరదా లోపలికి పిలిచి, చూడయ్యా, ఈ గ్రంథంలో ఉన్న పాపాలన్నీ నువ్వు చేసినవే, అన్ని పాపాలు పలానా సమయంలో 4 గోడల మధ్యన ఎవరు లేరు అనుకుని నువ్వు చేసిన పాపాలు, మోసాలు, దుర్మార్గాలు ఇవన్నీ ఉన్నాయి చూడు, కానీ ఇవన్నీ కూడా నేను కప్పి పెడుతున్నాను, ఇవన్నీ నీకు బహిర్గతం చేయటం లేదు, స్వర్గానికి పంపిస్తున్నా పోనని చెప్పి అంటాడు. అల్లా, ఇన్ని పాపాలు చేసుకున్నాను, ఒక్క పుణ్యం కూడా నా దగ్గర లేదు, అయినా నన్ను క్షమించి స్వర్గానికి పంపిస్తున్నావు, కారణం ఏంటల్లా అని అడుగుతాడు. అప్పుడు అల్లా అంటాడు, నువ్వు ఇన్ని పాపాలు చేసినప్పటికీ కూడా నాతో పాటు మరొక దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు నిలబెట్టలేదు, అందుకు నిన్ను స్వర్గానికి పంపిస్తున్నా అంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ తాలా అదే అంటున్నాడు సోదరులారా, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అయ్యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన దాలిక లిమన్ యషా. నాతో పాటు మరొక ఆరాధ్య దేవుణ్ణి సాటిగా నిలబెట్టడం షిర్కుని నేను సుతరాము క్షమించనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఇన్నహు మై యష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమావాహు నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పించారో అలాంటి వాడి కోసం మేము స్వర్గ ద్వారాన్ని హరాం చేశాము.
వమా వాహున్నార్, అలాంటి వాడు నరకానికి వెళ్తాడు. వమాలి జ్వాలిమీన మిన్ అన్సార్, అలాంటి దుర్మార్గుణ్ణి కాపాడేవాడు ఎవడు లేడని చెప్పడం జరిగింది సోదరులారా. కావున ఈరోజు ఎవరెవరైతే దైవాలని చెప్పేసి మొక్కుతున్నారో వాళ్ళందరి పరిస్థితి రేపు అల్లా యొక్క దర్బారులో, అల్లా యొక్క సమక్షంలో ఆ రోజున లెక్క తేల్చబడుతుంది. ఆ రోజున మేము నమ్మింది దేవుళ్లను కాదు, మాలాగా పుట్టి, మాలాగా తిని, మాలాగా మరణించినటువంటి సాధారణ మనుషులను మేము దేవుళ్ళు అనుకొని మోసపోయామన్నటువంటి సంగతి ఆ రోజు తెలుస్తుంది. ఈరోజు చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు యేసుక్రీస్తు దేవుడు అని అంటారు. యేసుక్రీస్తు మరియం గర్భాన జన్మించినటువంటి ఒక మానవుడు, ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. వాళ్ళు ఏమంటున్నారు, మరి యేసుక్రీస్తు స్త్రీ పురుష ప్రమేయం లేకుండా పవిత్ర మరియం గర్భాన జన్మించాడు కదా, అందుకు దేవుడు అంటున్నారు. మరి అల్లా తాలా ఖురాన్లో ఏమంటున్నాడు? అల్లా తాలా ఏమన్నాడు? ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం ఖలఖహు మిన్ తురాబిన్ సుమ్మ ఖాల లహు కున్ ఫయకున్. యేసుక్రీస్తు పుట్టుక ఆదం పుట్టుక వంటిదే. ఆదము తల్లి తండ్రి ఇరువులు లేకుండానే పుట్టించబడ్డాడు. మట్టితో చేసి అంటే అయిపోయాడు. ఆదము ఎలా పుట్టాడో అలాంటి పుట్టుకే యేసుది కూడా, ఇందులో ఏం గొప్పలేదని అల్లా తాలా అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? తండ్రి లేకుండా ఎలాగోలాగా స్త్రీ గర్భాన్ని జన్మించాడు కదా, పుట్టినవాడు దేవుడు కాడు. ఇదెందుకు అర్థం చేసుకోలేకున్నారు? మరి అదే యేసుక్రీస్తు రేపు కయామత్ రోజున ఏమంటాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? వైద్ ఖాల అల్లాహు యా ఈసా ఇబ్న మరియం అంత ఖుల్త లిన్నాస్ ఇత్తఖుదు వ ఉమ్మి ఇలాహైన్ మిన్ దూనిల్లాహ్. మరియం కుమారుడైనటువంటి ఈసా, నువ్వు ప్రజలకు చెప్పావా అల్లాహ్ను వదిలిపెట్టండి, నన్ను నా తల్లిని దైవాలుగా చేసుకోండి, ఆరాధించండి నువ్వు ప్రజలకు చెప్పావా? యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ఖాల మా యకూను అన్ నఖూల మా లైస లీ బిహక్. అల్లా ఆ మాట చెప్పే యోగ్యత అర్హత నాకు లేదు కదా, ఆ మాట నేను ఎలా చెప్పగలను? నేను ఆ మాట చెప్పలేదల్లా. నేను చెప్పిన మాట ఒక్కటే, రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూ హాదా సిరాతిం ముస్తకీం. నాకు మీకు ప్రభు అల్లా ఒక్కడే, ఆయన్నే ఆరాధించండి అని చెప్పానే తప్ప నేను దేవుణ్ణి, నా తల్లి దేవత మమ్మల్ని మొక్కండి నేను ఎప్పుడు చెప్పలేదల్లా. ఈ మాట చెప్తాడు. రేపు పరిస్థితి ఏమిటి? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఊయలలో ఉన్నప్పుడే పలికిన పలుకులు ఏమిటంటే, కాల ఇన్ని అబ్దుల్లా, నేను అల్లా దాసుడను, ఆతానియల్ కితాబ్, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, వజఅలనీ నబియ్యా, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడని పలికాడే తప్ప నేను దేవుని కుమారుణ్ణి అని ఎప్పుడు కూడా యేసుక్రీస్తు చెప్పుకోలేదు. బైబిల్లో కూడా వాక్యం ఉంది. ఆ రోజు ఏమనుంది? ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా అని చెప్పేసి నా వద్దకు వస్తారు. ప్రభువా, నీ నామములను మేము అద్భుత కార్యక్రమాలు చేయలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామముల సూచన క్రియలు చేయలేదని అంటే, అక్రమము చేయవారులారా నా వద్ద నుండి పోండి అని అంటాడు ఆ రోజు ఆయన. ఇదే మాట ఖురాన్లో చెప్పబడింది. మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా? సోదరులారా, ప్రవక్త దేవుడు కాలేడు, దైవదూత దేవుడు కాలేడు, మానవుడి దేవుడు కాలేడు. మానవుడు ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత పెద్ద అధికారం ఉన్నప్పటికీ, ఎంత పెద్ద బాబా అయినప్పటికీ, ఔలియా అయినప్పటికీ, అతను బతికి ఉన్నా చచ్చిపోయినా ఎంత మాత్రం కూడా దేవుడు కాలేడు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాఅకుముర్ రసూలు బిల్ హక్కి మిర్ రబ్బికుం, మీ ప్రభువు తరపు నుండి ఒక ప్రవక్త మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాడు. ఫఆమిను ఖైరుల్ లకుం, మీరు గనక విశ్వసిస్తే అది మీకే మంచిది. వ ఇన్ తక్ఫురు, ఒకవేళ గనక మీరు తిరస్కరిస్తే, ఫఇన్న లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, ఈ భూమి ఆకాశాల సృష్టి సామ్రాజ్యాధినేత అల్లాహ్, మీరు నమ్మకపోతే ఆయనకి ఎలాంటి నష్టం లేదు, మీరు నమ్మితే మీకే మంచిది అని అల్లాహ్ తాలా చెప్తున్నాడు. కావున సోదరులారా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఈరోజు ముస్లింల యొక్క దౌర్భాగ్య స్థితి ఎలా ఉందంటే, నిన్న కూడా ఓ దౌర్భాగ్యుడు, ఒక కాషాయ మూక దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి మీద దుష్ప్రచారం చేశాడు. మరి ఈరోజు మనలో వాడు చేసినటువంటి దుష్ప్రచారానికి సమాధానం ఇవ్వగల జ్ఞానం ఎంతమందికి ఉంది మనలో ఈరోజు? ఆలోచించండి. మీకు తెలుసా, యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని వేల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి ఇస్లాంకి వ్యతిరేకంగా. ఒకడంటాడు కాబాలో శివలింగం ఉంది, అక్కడ కూడా శివుడే ఉన్నాడని. ఒకడంటాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 సంవత్సరాల పిల్లను పెళ్లి చేసుకున్నాడు కామాంధుడని ఒకడంటాడు. మరొకడంటాడు ముస్లింలు తినే తినుబండారాలు ఎంగిలి ఊస్తున్నాడని ఒకడంటాడు. ఎన్ని తెలుసా?
మీరు వీడియోలు చూస్తున్నారో లేదో, కొన్ని వేల యూట్యూబ్ ఛానళ్ళు మొదలయ్యాయి ఇస్లాం మీద దుష్ప్రచారానికి. మరి వారందరికీ తగిన రీతిలో సమాధానం చెప్పగలిగినటువంటి స్థాయి, తాహతు, జ్ఞానం మన దగ్గర ఉందా? అంతవరకు అవసరం లేదు. మన వీధిలో, మన ఊర్లో, మన సోదరులు అయినటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన హైందవ సోదరులకు కనీసం వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గురించి 4 మాటలు చెప్పగలిగే జ్ఞానం అన్నా ఉందా? ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. ఇస్లాం ధర్మం చాలా గొప్ప ధర్మం అయినప్పటికీ అది ఇలానే ఇరుక్కొని ఉండిపోయింది తప్ప ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం లేదనంటే మనం కూడా దానికి కారణం ఉన్నాం. మన ధర్మాన్ని మన దగ్గరే పెట్టుకున్నాం, మసీదులో పెట్టేశాం, ఇంట్లో పెట్టేశాం, దీన్ని బయటికి తీసుకెళ్లడం లేదు, ఇందులో ఏముందో ప్రజలకి చెప్పడం లేదు. ఇదంతా కూడా రేపు అల్లా దగ్గర మనం పట్టుబడతాం సోదరులారా. కావున మనపై ఉన్నటువంటి బాధ్యతను మనం నెరవేర్చాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావా పనికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళంటే 2 రోజులు అదే పనిగా బయట నుంచి కష్టపడి దావా పని చేసి ఇంటికి వచ్చారు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు భోజనం పెట్టారు. ఆయన తినబోతూ ఉండగా అలీ రదియల్లాహు అన్హు వారు వచ్చారు. ప్రవక్త, మన ఊరి గుండా వ్యాపార బృందం ఒకటి వెళ్తా ఉంది, వాళ్ళకి దావా పని చేద్దాం రండి అనగానే తినే అన్నం వదిలిపెట్టి ఆయన లేస్తుంటే అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అన్నారు, ప్రవక్త ఇప్పుడే కదా 2 రోజులు బయట నుంచి వచ్చారు, కనీసం ప్రశాంతంగా భోంచేయండి ప్రవక్త అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నటువంటి మాటను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సోదరులారా. ఆయన ఏమన్నారో తెలుసా? ఆయిషా, ఒకవేళ నేను అన్నము తినే లోపు వాళ్ళు గనక ఊరు దాటుకొని వెళ్ళిపోతే గనక రేపు తీర్పు దినం రోజున అల్లా సమక్షంలో, ఓ అల్లా, నీవు పంపినటువంటి ప్రవక్త పుట్టిన ఊరు మీదుగానే మేము వెళ్ళాము, అయినా కూడా మాకు సందేశం అందలేదు అని అంటే రేపు అల్లా దగ్గర నేనేం జవాబు చెప్పాలి ఆయిషా? కాబట్టి నేను వెళ్తానని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు. మరి ఈ రోజు నీ ఇంటి పక్కన, నీ షాప్ పక్కన, నీ వీధిలోను, నీ ఊర్లోని ఎంతో మంది క్రైస్తవ సోదరులు, ఎంతో మంది హైందవ సోదరులు, ఎంతో మంది ధర్మ జ్ఞానం లేక షిర్కు చేసే ముస్లింలు ఉన్నారు. ఏ రోజైనా సరే ఇది తప్పు, ఇది తౌహీదు, ఇది బిదాతు, ఇది హరాము, ఇది హలాల్ అని ఏ బుద్ధన్నా 4 మాటలు వాళ్ళకి చెప్పి ఉంటావా? మరి ఇస్లాం ధర్మం ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది సోదరులారా? మనమే ఆపేస్తున్నాం దాన్ని. కావున సోదరులారా, అల్లా ధర్మాన్ని ప్రజల్లో వ్యాపింప చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సోదరులారా. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా యొక్క ధర్మ ప్రచారాన్ని ప్రజల్లోకి చేరవేసేటటువంటి సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఖురాన్ హదీసుల వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా మనకి, మన సంతానానికి ప్రసాదించుగాక. అల్లా షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి, శైతాను యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనల్ని రక్షించుగాక. అల్లా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లా మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లా మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మన భార్య బిడ్డలతో, మన కుటుంబీకులతో స్వర్గంలో కలిసి జీవించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి సృష్టికర్త, పరమ పవిత్రుడైన అల్లాను చూసే భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ కలుగుజేయుగాక. ఆమీన్. వాఖిరు దవనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.